ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. Hallelujah. ఓం నమో భగవతే వాసుదేవాయ. Om Namo ఓం Bhagavate భగవతే వాసుదేవాయ. Vasudevaya. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం Om నమో Namo Bhagavate భగవతే Vasudevaya. వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం Narayanam Namaskrityam నరం చైవ నరోత్తమం నరం Naram Chaiva చైవ Narottamam దేవీం సరస్వతిం వ్యాసం Devim సరస్వతి Saraswatim వ్యాసం Vyasam తతో జయముదీరయే. అతో Tato జయముదీరయే. Jayamudire నష్టప్రాయేషు అభద్రేషు సంప్రాప్తేషు Nashtapraye అభద్రేషు Abhareshu నిత్యం భాగవత సేవయా నిత్యం Nityam భాగవత సేవయా. Bhagavate భగవతీరుత్తమ శ్లోకే భగవతి Bhagavate భక్తిర్భవతి నైషతి. భక్తి Bhakti Naistike కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ Krishna వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ Devaki నాయ Nandanaya నందగోపకుమారాయ Nanda Gopa Kumaraya గోవిందాయ నమో నమః. Govindaya Namo Namaha ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతా సగనా రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం జనాశ్రితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణదాన్ సహగనా లలితా శ్రీ కృష్ణాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. సప్తకంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యాది పాశ్చాత్యేషతారిణే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. Hare Krishna Prabhu. సో ఈనాటి వినియోగ కార్యక్రమంలో Hare Krishna Prabhu. హరే కృష్ణ భాగవత స్టడీ గ్రూప్ కి మేము స్వాగతం. దీంట్లో భాగంగా 13వ స్కందం 13వ అధ్యాయం చూస్తున్నాం.
13వ అధ్యాయంలో మనం 28వ శ్లోకం వరకు చదివాం. సో 28వ శ్లోకం వరకు చదివాం. 28వ శ్లోకం ఇంతకుముందు చర్చించిన దాంట్లో 18-28 వరకు విదురుడు చాలా ఘాటుగా ధృతరాష్ట్రుడికి తన యొక్క దీనస్థితి ఎలా ఉందని చెప్పాడు. అది విన్న తర్వాత ధృతరాష్ట్రుడు ఏం చేశాడు, ధృతరాష్ట్రుడు చేసిన దాన్ని బట్టి తర్వాత ఏం జరిగింది అన్నవి ఇక్కడ 29వ శ్లోకం నుంచి మనం ఇప్పుడు ఈరోజు చర్చించుకోతున్నాం. 29వ శ్లోకం. ఏవం రాజా విదురేణ జేన ప్రజ్ఞాచక్షుర్భోభిత ఆజమీడః చిత్వా స్వేషు స్నేహ పాసాంద్రడియోమ్నో నిశ్చక్రామ భ్రాంతి సందర్శితాద్వా. ఆ విధముగా అజమీడ వంశుడకు ధృతరాష్ట్రుడు అంతఃపరీక్షకు సంబంధించిన జ్ఞానముచే తీసుకురా ఫోన్ నాకు ఎక్కర్లేదు. 2 చెంచాలు ఉంటుంది. దృఢముగా సమాధాన పడిన వాడే దృఢ సంకల్పంతో బలమైన స్నేహపాసమును తక్షణమే తెంపివేసుకుని కనిష్ట సోదరుని విదురుని ఉపదేశించిన రీతి ఆత్మానుభవ మార్గమున చనుటకే శీఘ్రమే గృహమును వీడెను. ఇక్కడ చెప్తా ఏమంటారు, ఆ విధముగా అజమీడ వంశజుడు ధృతరాష్ట్రుడు అంతఃపరీక్షకు సంబంధించిన జ్ఞానముచే దృఢముగా సమాధాన పడిన వాడే దృఢ సంకల్పంతో బలమైన స్నేహపాసం తక్షణమే తెంపివేసి కనిష్ట సోదరుని విధుడు ఉపదేశించిన రీత్యా ఆత్మానుభవ మార్గమునకు చనుటకే శీఘ్రమే గృహమును వీడెను. చూడండి ఇక్కడ చూస్తే అంతఃపరీక్షకు సంబంధించిన జ్ఞానంచే. అంతః అంటే ఇంటర్నల్ గా, అంతః అంటే ప్రజ్ఞ, అంతఃపరీక్షకు సంబంధించిన జ్ఞానం అంటే తన యొక్క నిజస్థితి ఏమిటనేది తెలుసుకున్నాడు. ఆ నిజస్థితిలో తనకు రాబోయే పరీక్ష ఏంటనేది కూడా తెలుసుకున్నాడు. అది అంతఃపరీక్ష అంటే. నిజస్థితి ఏంటి మన నిజస్థితి? మనం అందరూ ఆత్మలో. ఆత్మగా మరొక పరీక్ష ఏంటి? కాచి మామేమో శరణ్ ముక్త్వా కలేవరం. అది ఆ పరీక్షకు సంబంధించిన జ్ఞానంతో దృఢంగా ఆ ప్రజ్ఞ సమాధానం పడాడు. ఇంతవరకు ఆయనకు ఆ జ్ఞానం లేదు, ఉన్నా సరే దాని మీద కన్విన్స్ అవ్వలేదు, లేకపోతే ఏదో అయింది. కానీ ఈరోజు దానికి సమాధానం అనేది దొరికింది. సమాధానం పడిన అంటే కన్విన్స్ అయినట్టుగా అంటే ఆయన ఆ సమాధాన పడేటంతగా ఆయన సంతృప్తి పడినంతగా సమాధానం దొరికింది. చూడండి, ఇదే విదురుడు అప్పుడు కూడా చెప్పేవాడు. అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్తున్న తేడా ఏంటంటే, విదురుడు ఇంతకుముందు చెప్పినప్పుడు అన్ని కూడా ఆయన నీతి చెప్పేవాడు. నువ్వు చేస్తున్న అన్యాయం, ఇలా చేయకూడదు, ఇది తప్పు, వాళ్ళకి అన్యాయం చేస్తున్నావు, నువ్వు ఆ దుర్యోధను సపోర్ట్ చేసి నువ్వు మన వంశానికి నష్టం చేస్తున్నావు, ఇలా ఏవో అవి చెప్పాడు. ఏ కూడా కాకుండా కృష్ణ జరిగేది జరుగుతుంది. ఏనాడు కూడా ఇంత స్ట్రాంగ్ గా తన యొక్క స్థితి ఏమిటి అన్నది ఎప్పుడు చెప్పలేదు. ధృతరాష్ట్ర యొక్క భయానక స్థితి ఏమిటి ఆ లెక్క వస్తే, అది విదురుడు ధృతరాష్ట్ర చెప్తున్నప్పటికి కూడా ఒక విధంగా చూసుకుంటే మనందరి స్థితి కూడా అంతే. అందరం కూడా ఎలాగైతే ధృతరాష్ట్రుడు భీముని యొక్క భిక్ష మీద బతుకుతున్నావు, నీకు సిగ్గు లేదు, నీ కొడుకుని చంపిన వాడని చెప్పి, అదే మనం చూసుకుంటే మనం కూడా మన స్థితిలో అది చేసుకుంటున్నాం. ఎవరైతే మనం తిడుతున్నారో, వాళ్ళ జీవితంలో ఎవరు చేదనుకుంటున్నారో వాళ్ళ చేదరింపులతో పాటు వాళ్ళు ఇచ్చిన భోజనం కూడా చేసుకుంటూ కూర్చుంటాం కూడా. మన జీవితం అలాగే అయిపోతుంది. చెప్పే నీతి ధృతరాష్ట్రుడికైనా సరే అవి మనకు కూడా వర్తిస్తుంటాయి. మనకు కూడా వర్తిస్తాయి. హరే కృష్ణ ప్రభుజీ, ఇంకొకసారి చెప్పరా? అప్పటికి ఇప్పటికి తేడా ఏంటనేది నాకు సరిగా అర్థం కాలేదు.
ఇదివరకు ఆ, చెప్పేవారు ఉన్నారు. ఇంతవరకు చెప్పినవన్నీ ఏంటంటే నీతే చెప్పాడు, ధర్మం చెప్పలేదు. You know? ఇవన్నీ కూడా నీతి అంటే నువ్వు ఇలాగ అన్యాయం చేస్తున్నావు పాండవులకి, నీ ప్రవర్తన మంచిది కాదు, ఇలాగా ఇవే చెప్పి తన యొక్క స్థితి ఏంటి, ఏ దేశంలో ఉన్నాడు, మనం కాలంగా ఆయన్ని ఇచ్చేస్తుంది, ఆయన ధర్మం ఏంటి, ఇప్పుడు బంధాలు తెచ్చి బయటకు వెళ్ళాలి, ఇవి ఇప్పుడు చెప్పలేదు. ఓకే ప్రభు. అంతా బోధన. ఆ, అయితే ఇక్కడ అలా ఇంతకు ముందు చెప్పింది ఇప్పుడు చెప్పిందంటే తేడా ఎందుకు వచ్చింది విదురులో అంటే, ఇంతకు ముందు విదుడికి ఆ జ్ఞానం లేదు. ఈ రోజు ఆయన మైత్రేయ మునితో తిరిగి మైత్రేయ ముని యొక్క సాంగత్యంలో ఉండి ఆయన తీసుకున్నాక ఇప్పుడు ఆయన వెంటనే ఏమొచ్చింది, ఎప్పుడైతే మైత్రేయ ముని చూడండి 30 సంవత్సరాలు తీర్థయాత్రలు చేస్తాడు, చేసిన తర్వాత ఉద్ధవుని కలుస్తాడు, ఉద్ధవుడేమో మైత్రేయ ముని దగ్గరికి వెళ్ళమంటాడు, మైత్రేయ ముని దగ్గరికి వెళ్ళి అక్కడ కలిసి వెంటనే వచ్చేస్తాడు. మైత్రేయ ముని దగ్గర నుంచి డైరెక్ట్ గా హస్తినాపురానికి వచ్చేస్తాడు. అంటే ఎవరికైనా సరే సంపూర్ణ జ్ఞానవంతుడు అయితే ఆయన తక్షణ కర్తవ్యం ఏంటి, ఆయన కూడా ఇప్పుడు కూడా పతితులను ఉద్ధరించాలనే భావనలోనే ఉంటాడు. అంచేత వెంటనే ఆయనకి గుర్తుకొచ్చింది ఎవరు, ధృతరాష్ట్రుడు. అరే మా అన్న అక్కడ ఉన్నాడు, హీనస్థితిలో ఉన్నాడు, దీనస్థితిలో ఉన్నాడు, ఇంకా వదలలేదు ఈ బంధాలను గటాను, ఆయన వదిలించాలి అని చెప్పి తెలిసిన వ్యక్తి కాబట్టి ముందు ఆయన్ని ఉద్ధరించాలని చెప్పి తిన్నగా ఇక్కడికి వస్తాడు. అంచేత ఒకడు జ్ఞానవంతుడైనా లేదంటే సంపూర్ణ జ్ఞానవంతుడైన వ్యక్తి ఏం చేస్తాడు, ఇతరుల్ని ఉద్ధరించాలనే తపనలో ఉంటాడు. అందుకే ప్రభుపాద్ వారు ఆ జ్ఞానవంతులు అయ్యారు కాబట్టి, ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన లోకాన్ని అంతటిని ఉద్ధరించాలి తపంతో ఇంటిని బృందావనాన్ని అన్ని వదిలి దేశ తిరగడం మొదలుపెట్టి కూర్చోలే. నిజమే జ్ఞానం పొందిన వ్యక్తి ఎవరు కూడా ఇతరుల్ని రక్షించకుండా కూర్చోలేడు. అంటే ఇక్కడ ఆయన అదే విధంగా ఇక్కడ ఆ జ్ఞానం ఉంది, ఇంతకుముందు అది లేదు. విదురు నీతివంతుడిగే ప్రసిద్ధిగా తప్ప, అందుకే విదురు నీతులు అంటాం కానీ విదురు ధర్మం అన్నాం. ఆ నీతివంతుడిగా ప్రసిద్ధి తప్ప ఇలాగ జ్ఞానవంతుడిగా లేకపోతే ఇలాగ సిద్ధాంతస్వరగా మనం తెలియదు. విదురుని కలిసిన తర్వాతే ఆయనలో ఆ మార్పు వచ్చింది. ఆ మార్పు వచ్చి ఆయన ధృతరాష్ట్రుని ఉద్ధరించాడు. ధృతరాష్ట్రుడికి వచ్చి ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, ఇంకా ఏంటి వాళ్ళతో ఉండి వాళ్ళకి ఇబ్బంది పెడతావు అని చెప్పడం లేదు, నువ్వు మూర్ఖుడివి నువ్వు అని చెప్పి డైరెక్ట్ చెప్పడం మొదలుపెట్టాడు. అందువల్ల ఆయనకి ఇప్పుడు తన ధర్మం అన్నది ఏంటో అర్థమైంది ధృతరాష్ట్రుడికి. వెంటనే ఏం చేశాడు, లేకపోతే ఒక క్షణంలో అంత బలం ఉన్న అంత మమకారం, అంత భోగ ఐశ్వర్యాల మీద ఇది ఉన్న వ్యక్తి ఒక్కసారిగా వదిలేయడం అంటే అంత ఇది కాదు. కానీ నైట్ నిర్ణయం తీసుకున్నాడు. మరి ప్రభుపాద చెప్తున్నారు, శుద్ధ భక్తుల క్షణకాల సాంగత్యమైన మనుషులు పూర్ణత్వం సాధించవచ్చునని ఆయన తెలిసి ఉంటుంది. అంచేత ఇక్కడ ఇది ప్రభుపాద వారు ఎవరు చైతన్య మహాప్రభుని ఉద్దేశిస్తూ చైతన్య మహాప్రభు బోధనలు చైతన్య మహాప్రభు అంటాడు, శుద్ధ భక్తుల సాంగత్యం కొద్దిగా సాధు సంఘ సర్వసిద్ధికో లవమాత సాధు సంఘ సాధు సర్వశాస్త్రకోయ్ లవమాత సాధుసంగా సర్వసిద్ధి హోయ్. లవ అంటే సెకండ్లో 8వ వంతు. ఎవరైనా ఒక శుద్ధ భక్తులతోటి సాంగత్యాన్ని సెకండ్లో 8వ వంతు అంత సమయం అయినా సరే మనస్ఫూర్తిగా గౌరవంగా ఆ వ్యక్తి మీద ఉన్న గౌరవంతో ఆ సాంగత్యం తీసుకుంటే ఆయన జీవితం మారిపోద్ది, ఆయన బంధాలను తెగిపోతాయి. అది నిజమైన సాధువుల యొక్క సాంగత్య ప్రభావం. అంచేత ఇప్పుడు విదురుడు భక్తి స్థాయిలో ఉన్నాడు. ఆయన సాంగత్యాన్ని తీసుకోవడం వల్ల ధృతరాష్ట్రుడు కూడా
మొత్తం బంధాలు ఎగిరిపోయాయి. అది ఉమ్. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ ఆ, యూ. చెప్పు. అదే ఇప్పుడు అర్థమైంది ప్రభు, అదే చెప్తున్నాను. ఓకే, ఓకే. ఉమ్. చూడండి ఇక్కడ ప్రభుపాదులు ధృతరాష్ట్ర కోసం రాస్తూ రాజకీయములు, ఆర్థిక అభివృద్ధి, స్నేహపాశముల వంటి భౌతిక బంధముల వలలో సంపూర్ణంగా తగులుకొనిన ధృతరాష్ట్రుడు తాను పదవిలో ఉన్నంత కాలము తన ప్రణాళికలలో జయమును పొంద తీవ్రముగా యత్నించెను. కానీ భౌతిక కార్యములకు సంబంధించినంత వరకు ఆది నుండి అంతిమ వరకు అతడు విఫలత్వమే పొందెను. అని ఎన్నో ప్లాన్లు చేసుకున్నాడు విజయం సాధించాలని, కానీ విఫలత్వం అవుతుంది. అట్టి విఫల జీవితమును అతడు కలిగినప్పటికీ సాధు పురుషునకు చిహ్నమైనట్టు వాడైన శుద్ధ భక్తుని శక్తివంత ఉపదేశం ద్వారా ఆత్మానుభవం గొప్ప విజయం సాధించగలిగాను. చూడండి, ఆయన లౌకికంగా ఎన్నో ప్రయత్నాలు చేసి అన్నిట్లో విఫలమైనప్పటికి కూడా శుద్ధ భక్తులైన విదురు లాంటి శుద్ధ భక్తుల యొక్క దీన్ని ఆయన ఉపదేశాలని అమలుపరచాలనే సంకల్పం చేసినంటే దాంట్లో విజయం సాధించాడు. అంచేత మనం లౌకికంగా విఫలమయ్యాం కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా చేయలేము, నేను ఆధ్యాత్మికంగా నాకు చేత కాదని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లౌకికంగా విఫలమైనా ఫెయిల్యూర్ అయినా సరే వాడు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతి చెందే అవకాశం ఉంటుంది. అంటే దానికి సంబంధం లేదు. చాలా మంది అనుకుంటారు నాకు చదువు రాదు, సంజయ్ రాదండి, నేను ఏం చేయగలండి. అవసరం లేదు. చదువు సంబంధం లేదు. చదువు డిగ్రీలో ఉన్న వాళ్ళే భక్తిలోకి వెళ్తారు, లేదంటే డిగ్రీలో ఉన్న వాళ్ళే భగవద్గీత వెళ్తారని అక్కడ లేదు. అంటే దానికి సంబంధమే లేదు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధించగలరు. ఓన్లీ మనం సాధువులు ఇలాగా ఇలాంటి అంటే ఒక బోనఫైడ్ శిక్ష గురువు, దీక్ష గురువు యొక్క అదే దీంట్లో మనం ఎప్పుడైతే వాళ్ళకి చెప్పిన సూచనల్ని, వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలని, వాళ్ళు ఇచ్చిన సూత్రాలని మనం పాటించడానికి ప్రయత్నిస్తామో మనం విజయం సాధిస్తాం. సో ఇక్కడ అదే చేయాలని నిర్ణయించుకున్నాడు ధృతరాష్ట్రుడు. అందుకే మొత్తాన్ని వదులుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మరో చెప్తాను, ప్రతిదినం సత్యముగా గోచరించడం సముద్రమునందరి నురుగు వల్లే లేదా ఆకాశం మేఘం వల్లే మరుక్షణమే మాయమగుట వలన ఈ భౌతిక జగము గొప్ప భ్రాంతిమయమై ఉన్నది. ఈ ప్రతిదీ కూడా చూడడానికి నిజంగా కనబడుతుంది. మేఘాలు వస్తాయి, మొత్తం ముంచేస్తుందేమో అన్నట్టు. కానీ ఒక క్షణంలో గాలి వచ్చిందంటే మొత్తం మేఘాలు చేద్దాం, వర్షం రాదు, ఏం రాదు. అది సముద్రంలో ఎంతో నరుగుంటుంది. ఆ నరుగును పట్టుకో నరుగు వచ్చింది, నీళ్ళు పట్టుకుంటే చేతిలో నరుగంతా వెళ్ళిపోతే నీళ్ళు మిగులుతాయి. కానీ సముద్రం అంతా నరుగుతుందా కనబడుతుంది, ఆ కెరటాలనే తెల్లగా. ఆ కెరటాలకు ఆ నురగ వల్లే మనకు తోలు నుంచి కూడా కెరటాలు తెల్లగా కనబడుతుంటాయి. కానీ ఆ నురగ నిజం కాదు. సో అదే విధంగా ఈ భౌతిక జగత్తులో ఉన్నవన్నీ కూడా క్షణభంగురాలు కనబడుతుంటాయి, కానీ పట్టుకునే లోపే మనం నాది అన్ని తీసుకునే లోపే అయిపోతుంటాయి. ఎవరైతే భ్రాంతిలో ఉంటారో వాళ్ళు అదే నిజం అనుకుని దాన్నే జీవితం అనుకుని దాని మీదే ప్లాన్ చేసుకుంటూ కూర్చుంటారు. దాని మీదే ప్లాన్ చేసుకుంటూ కూర్చుంటారు. అంచేత ఈ భౌతిక జగత్తు అందుకనే భ్రాంతిమయమైంది. చూడడానికి అన్ని కరెక్ట్గా ఉంటాయి, కానీ చేతులకు ఒకటి కూడా రాదు. సో మనం ఈ మేఘాలను చూసి వర్షం పడుతుందని చెప్పి ముందుగానే మేఘాలు చూడగానే మనం వర్షం పడుతుందని ఉద్దేశం అన్ని మనం చేసుకున్నాం కండి, గందరగోళం అయిపోతుంది. కానీ ఇప్పుడు జీవితాలన్నీ అంతే. ఒకటైనా జీతం వస్తుందంటే దాని ముందు దాని తగ్గ అప్పులు చేసుకుని పెట్టుకుని కూర్చుంటారు అక్కడ. జీతం వస్తే తీరుస్తుందని చెప్పి ఆ జీతం వచ్చే టైంకి ఎవరికో ఒంట్లో బాగోదు, ఆవిడ జీతం అంటే అటు వెళ్ళిపోద్ది, ఈ అప్పులు ఉండిపోతాయి. అన్ని పనికి మన జీవితాలు అయిపోతున్నాయి.
ఈ భ్రాంతిమయం ఇదంతా. సో అంచేత ఎవరైతే భౌతిక జగత్తు మీద సంపూర్ణంగా ఆధారపడతారు అందరూ కూడా మునిగిపోతారు. ఎలాగంటే భౌతిక జగత్తులో, భౌతిక జగత్ అంటే సముద్రం, సంసార సాగరం అంటారు. సంసార సాగరంలో మనం ఈత కొట్టడమే చాలా కష్టం కదా. ఒకవేళ కొట్టేవి అనుకోండి, కానీ దానికి మళ్ళీ రాయి కట్టుకుని కొట్టుకుంటే కొడితే ఇంకేం వద్దు. మనం అందరం అదే చేస్తున్నాం. మామూలు సంవత్సరం గెలవడమే కష్టం, దానికి మళ్ళీ ఇంకా రాళ్ళు లేకపోతే అప్పుడు బరువులు తగ్గించుకుంటున్నాం, తగిలించుకుని ఏదని అనుకుంటున్నాం. మన పరిస్థితులు కంటే అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒకటి బంధం పెట్టుకుని తగిలించుకుంటాం. మనం కాదు, మన బరువును మనమే తీర్చుకోలేకపోతుంటాం ఈత కొట్టి. దానికి ఇంకా బరువు తగిలిస్తే ఇంకేమవుద్ది. మంచి అదేంటంటే అది నూనె దూరం నుంచి చూస్తే నీళ్లు బాగానే ఉంటాయి, ఇలాగ ఉన్నట్టు, చాలా చాలా ఏం కథలు లేనట్టుగా. కానీ దిగితే తెలుస్తుంది పరిస్థితి ఏంటన్నది. సముద్రంలో ఏదో పడడం అంటే చూడడానికి చాలా పడదు, ఏముంది చాలా ఈజీ కొట్టేస్తున్నాడు, కొట్టినట్టు తెలుస్తుంది. అందుకే చెప్తారు, ఉదాహరణ ఇస్తారు, జీవితం ఎలాగుంటుంది. సంసార జీవితం బాతులు నీటిలో తేలుతుంటాయి. అలాగా అవి ఎలాగో డింగ్ చేసి బెక్ అంటే తిరుగుతారు. చూస్తుంటే పోయి ఎంతమంది ఫోటోలు తీసుకుంటా ఎంత బాగుంది. కానీ లోపల కాళ్ళు అదాడ కొట్టుకుంటూ ఉంటాయి అవి. అది మనకు కనబడదు. పైనుంచి చూస్తుంటాం, అబ్బో ఎంత బాగుంది, ఏం తేలుతుంది, తేలం లేదు. అది లోపలికి ఎంత ఉంటుందో చూడండి కింద. అది అక్కడ ఆపేసిందంటే అయిపోయి మునిగిపోద్ది అది కూడా. సో అలాగే జీవితంలో అందరూ కూడా నవ్వుతున్నారు కనబడుతున్నారు, కానీ వెనకాల చూస్తే చాలా పెద్ద ఉంది. మనం అనుకుంటున్నాం ఆడు చూసి అరే ఆడు ఎలా నవ్వుతున్నాడు, ఎందుకంటే ఆడ స్థితిలో ఉన్నాడు కాబట్టి నవ్వుతున్నాడు, ఆ స్థితిలో నేను వెళ్ళిపోతే నేను నవ్వుకుంటాను. ఆ స్థితికి వెళ్ళి తెలుస్తుంది మన పరిస్థితి ఏంటో. అప్పుడు అనిపిస్తుంది అదే బెటర్ అని. నేను చాలా మందిని చూశాను, జీతం 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 అని చెప్పి వెళ్తుంటారు, కంపెనీ మారుతారు. మారిన తర్వాత ప్రభుజీ అసలు ఒక్క నిమిషం ఉండలేదు టైం, అదే బెటర్ అండి, కాస్త పోతే టైం దొరికి జపం చేసుకొని టైం దొరికింది, జపం చేయడం కూడా టైం దొరకలేదు, చాలా కష్టం అయిపోతుందండి. అదండి ఏంటి ఆ జీతం చూస్తున్నాడు అంతే, ఓ జీతం పెరిగిపోతుంది, కానీ వెనకాల పడింది ఆ కష్టం పడడం లేదు. సో ఇది సంసార జీవితంలో ఎవరు కూడా సంతోషాన్ని పొందలేరు. అందరూ ఒకరికొకరు మోసం చేసుకుంటూ కూర్చుంటున్నారు నవ్వుకుంటూ, కానీ ఎవరు. అందుకనే మొన్న ఒకసారి ఏదో లెక్కలు అవుతే చాలా మందికి అనిపిస్తుంది జీవితంలో నాకే భగవంతుడు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తా అని చెప్పి. అదేం లేదు, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి. చెప్పినట్టు అందరూ నవ్వుకుంటున్నారు, నవ్వుతుంటే అనుకుంటున్నా ఏం కష్టం లేదు నవ్వుతున్నాడు అని. కాదు, వాడు జీవితానికి వెళ్తే ఆడో తెలుస్తుంది. ఈ భౌతిక జగత్తులో కష్టాలు లేవు అనుకోవడం తప్పు. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, కాకపోతే మనకు కష్టాలు ఉండవు, వేరే కష్టం ఉంటుంది, అది తేడా. మనలాంటి కష్టాలు ఉండవు, కానీ ఎవరికొకరు ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది. కష్టం లేనివాడు అంతే భౌతిక జగత్తులో ఎవరు లేడు. కష్టం లేనివాడు అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నవాడే. భౌతిక జగత్తులో ఉన్నవాడు ప్రతి ఒక్కరికి అది భగవంతుడైనా సరే కష్టం ఉంటుంది. అందుకే భగవంతుడు స్వయం వచ్చి ఆయన కూడా కష్టాలు ఎందుకు ఎత్తుకున్నాడు, మనం నేర్పడం కోసం. బాబు నువ్వే కాదు, నేను వచ్చినా సరే ఈ భౌతిక జగత్తులో కష్టపడాల్సిందే. చూడండి, మొత్తం ప్రపంచాన్ని అంతటిని జయించిన వ్యక్తి యొక్క భార్యను కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయారు. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. రాముడు మొత్తం భూమి అంతటికి ఆయన రాజు. అది ఎంత అవమానకరం చూడండి, ఆలోచించుకోండి. అంటే అటువంటి వ్యక్తి ఓడిపోయాడంటే చాలా అవమానకరం, తలదించుకోలేం. ఓటం కంటే ఆ స్థితికి ఆయన చాలా సిగ్గుపడి చాలా ఇదవుతుంటారు, ఫీల్ అవుతుంటారు. ముఖేష్ అంబానీని ఎవడో రోడ్డు మీద వెళ్ళి బిహార్ రోడ్ మోసం చేస్తాడు అనుకోండి, ఎలా ఉంటుంది అది? వాళ్ళకి బుర్రెత్తుకోలేదు, ఎందుకంటే అది ఇలాంటి మోసపోయాడు అన్న ఇది. వాళ్ళు పెద్ద పెద్దలతో మోసపోయాడు అంటే అది వేరే విషయం. మీలాంటి నాలాంటితో మోసపోయాడు అంటే అది ఆయనకి చాలా నామోషి. అది ఆయనకి
ఆ డబ్బు పోయిన దానికంటే మన చేతిలో ఓడిపోయినందుకు చాలా బాగా ఇది అవుతుంటారు. అటువంటిది అటు రామచంద్రుడు అంటే వాడు భగవంతుడు సాక్షాత్తు ఏదైనా చేయగలడు, 3 లోకాలను రక్షించగలిగే వ్యక్తి యొక్క భార్యను కిడ్నాప్ చేసుకెళ్ళిపోయారంటే అది ఎంత ఎంత అవమానకరమైన విషయం. అంచేత అటువంటి కష్టాలు ఆయన కూడా ఎత్తుకోవాల్సి వస్తుంది భగవంతుడైనా సరే. అది మనకు నేర్పడం కోసమే. భగవంతుని నా జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, ఇక్కడికి వస్తాయి. అంచేత మనం నా జీవితంలోనే కష్టాలు ఉన్నాయి, మిగతా వాళ్ళకి ఎవరు లేవు, నాకే ఇంటికి ఇన్ని కష్టాలు అని ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ కష్టాలను ఉంటాయి. కానీ కొంతమంది నవ్వుతుంటారు, కొంతమంది గట్టిగా ఏడుస్తుంటారు. అలాగే ఇంజక్షన్ చేస్తే కొంతమంది చేసుకుంటారు, కొంతమంది పెద్ద 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 ఇష్యూ చేస్తారు. ఓ బాబోయ్ నాయన అమ్మో అమ్మో అనుకుని ఆ ఇష్యూ చేసినట్టు కనిపిస్తుంది. ఓ ఇది చాలా నొప్పి పెడుతుందేమో అని. మీతో నొప్పి పెట్టిన కదా, నొప్పి అందరికీ ఒకటే. కాకపోతే కొంతమంది ఇష్యూ చేస్తారు, కొంతమంది ఇష్యూ చేయరు. కొంతమంది నవ్వుతూ జీవితం బతుకుతుంటారు. మనకు అనిపిస్తుంది వాడికి ఏం కష్టాలు లేవు, అంత బాగానే ఉన్నాను, కానీ ఆ జీవితంలో కూడా ఉంటాయి. అంచేత మనం ఈ భౌతిక జగత్తు భ్రమలో ఎప్పుడు పడిపోకూడదు. ఇది ఒక భ్రమ. నాకు తప్ప ఇంకెవరికి కష్టాలు లేవు అనుకోవడం కూడా భ్రమే. అది కూడా భౌతిక జగత్తు యొక్క భ్రమ. సో ఈ విధంగా మనం ఈ భ్రమలో మనం అంటే ప్రతినిత్యము ప్రతిదినం సత్యంగా గోచరించినను సముద్రం నురగం వలె లేదా ఆకాశం మేఘం వలె మరుక్షణం మాయమవటం వల్ల ఈ భౌతిక జగత్ గొప్ప భ్రాంతిమయమే ఉంది. ఇక్కడ భౌతిక జగత్ అన్ని మన చేతిలోకి వచ్చేస్తున్నాయి, నాకు ఏముంది ఏం లేదు తీసుకోవడం అన్నట్టు ఉంటుంది. కానీ తీసుకొని వరకు మనకు ఉండదు అది చేతిలో. మనం చేయి చాపి తీసుకునే లోపే మాయమైపోతుంది. ఇది భౌతిక జగత్తు మనకిచ్చే వరాలు అలాంటివి. అన్ని చేతిలో ఇలా చేసి నీకు తీసుకొని చెప్పి ఇలా వస్తుంది. మనం తీసుకొని చేయి కూడా చాపుతాం, ముట్టుకునే లోపు ఏముండదు అక్కడ. అలాగే అంచేత మనం ఈ దీంట్లో పడకూడదు చెప్తున్నాడు. అందుకని దానికి ఎప్పుడైతే మనం ఒక విధుడు లాంటి శుద్ధ భక్తులు లాంటి ఆశ్రయం తీసుకుంటామో అప్పుడు ఈ భౌతిక భ్రమ నుంచి బయటపడగలుగుతాం. కాకపోతే దీంట్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాము. నెక్స్ట్ ప్రతిం ప్రయాంతం సుబలస్య పుత్రి పతివ్రత చానుజ గామ సాధ్వి హిమాలయం న్యస్త దండ ప్రహర్షం మనస్వినామీవ సత్సంప్రహారా. శత్రువు నుండి తీవ్ర ప్రహారమును స్వీకరించు వీరుని వలె సన్యాసముల దండమును స్వీకరించిన వానికి హర్షదాయకమగు హిమాలయ పర్వతములకు తన భర్త పయనమగుటను గాంచి మృదు స్వభావయు సాధ్వియు గంగాధర రాజైన సుబలుని తనయునకి గంధారి అనుసరించెను. శత్రువు నుంచి తీవ్ర ప్రహారము. ప్రహారం అంటే ఎవరికి తెలుసా? పలాయనం చేయడం ప్రభుజీ. దెబ్బ ప్రభుజీ. పలాయనం చేయడం. పలాయనం చేయడమా? పలాయనం చిత్తగించడం అంటారు. కాదు, దెబ్బ ప్రహారం. ప్రహారం పలాయనం కాదు. కంపౌండ్ వాల్ లాంటిది. దెబ్బ ప్రభు. గట్టి దెబ్బ. కంపౌండ్ వాల్ లాంటిది. గట్టి దెబ్బ. గట్టి దెబ్బ కానీ. ప్రహారం అంటే గట్టిగా ప్రతిఘటన అని అర్థం. ఎప్పుడైతే ప్రతిఘటన ఉంటుందో ఎంత పెద్ద రాజుకి శత్రువుకి ఎంత ప్రతిఘటన ఉంటుందో అంత ఎక్కువగా ఆయన ఇంకా ముందు వెళ్తుంటాడు, విడిచిపెట్టడు. ప్రతిఘటన లేకపోతే ఆయనకు మజా రాదు. అందుకనే జరాసంధుడి దగ్గర వెళ్ళి వీళ్ళు అడుగుతారు. ఫస్ట్ లో బ్రాహ్మణుల కింద వెళ్తారు, తర్వాత చెప్పేస్తారు మేము ముగ్గురు ఇలాగ నేను భీముడిని అర్జునుడు కృష్ణుడిని మేము ముగ్గురు నీతో యుద్ధం చేయడం కోసం అంటే జరాసంధుడు ఏమంటాడు, మేము ముగ్గురు ఎవరిని వచ్చినా నువ్వు గెలిచినట్టే, లేదంటే మేము గెలిస్తే నువ్వు ఓడిపోయినట్టు అనేది. ఆయన మనం వేస్తాం, ఎవడు వీక్గా తీసుకుంటాం. ఏమంటాడు,
అర్జునుడు చిన్నపిల్లవాడు, నాకంటే చిన్నవాడు, ఆయన వేస్ట్. ఆయనతో యుద్ధం చేసి గెలివి కూడా నాకు మజా లేదు, వేస్ట్, తీసేయండి అంటాను. కృష్ణ నువ్వు పిరికోడివి, పారిపోయావు, నువ్వు కూడా వేస్ట్ కాడివి. అంటే ఆయన ఓడిపోయినా చావాలైనా సరే చేసినా ఒక మంచి ఒక నేను ప్రతిఘటించి నన్ను ఎదుర్కొన్న వ్యక్తి చేతిలోనే చావాలని కోరుకుంటారు. అది విడిచిపెట్టరు అటువంటి. అదే విధంగా తీవ్ర ప్రతిహారం అంటే తీవ్ర ప్రతిఘటన స్వీకరించు వీరుని వల్లే శత్రువుని ఏదో ప్రతిఘటన దాన్ని స్వీకరిస్తాడు వీరుడు, వదిలిపెట్టడు. అలాగే సన్యాసం దండాన్ని స్వీకరిస్తాడు. దండం ఎప్పుడు సన్యాసం ఏదైనా వదులుతాం, దండం వదలకూడదు, చేతితో దండం వదలకూడదు. ఆయన ప్రేమ దండంలో ఉంటుంది సన్యాసం. అదే విధంగా ఈ సాధ్విక తన భర్తని విడిచిపెట్టలేదు. ఎలాగైతే వీరుని రాజు ఈ శత్రుకు ప్రతిఘటన ఎలాగైతే విడిచిపెట్టడో, సన్యాసం తీసుకున్న వ్యక్తి తన దండాన్ని ఏ విధంగా విడిచిపెట్టడో, అలాగే గాంధారి కూడా ధృతరాష్ట్రుని విడిచిపెట్టకుండా ఆయనతో పాటు వెనక్కింది, ఆయనతో పాటు అనుసరించాలని చెప్పి. ప్రహారం అంటే ప్రతిఘటన, ఎందుకంటే ప్రహారం వాడు అంటారు, ప్రహారం అడ్డుకోవడం ప్రతిఘటన. ఇక్కడ ప్రభుపాద వారు దీంట్లో అసలు ఇచ్చాడ మధ్యలో రాస్తారు. ఇచ్చిన ధృతరాష్ట్రుడు వానప్రస్థ జీవితాన్ని అంగీకరించి ఉన్నాడు. ఇటు స్థితిలో భార్య ఒకనొక స్వచ్ఛంద సేవకిగా కలిసి ఉండుటకు అనుమతించబడును. కానీ సన్యాస స్థితి యందు మాత్రం భార్య భర్తతో కలిసి జీవించరాదు. సన్యాసి అయిన వాడు సంఘ దృష్టిలో మరణించిన వాడిగా భావింపడును. కనుక అతని భార్య భర్తతో సంబంధం ఏమాత్రము లేకుండా వైవిధ్యము స్వీకరించవలసి ఉండను. అది ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు. ధృతరాష్ట్రుడు సన్యాసం తీసుకోలేదు, వానప్రస్థాశ్రమం తీసుకున్నాడు. వానప్రస్థాశ్రమంలో భార్య భర్తతో పాటు వెళ్ళవచ్చు, వెళ్ళి చిన్న సేవికగా ఉండొచ్చు, సేవ చేసుకుంటూ. సన్యాసి విషయంలో అలా చేయడానికి లేదు. అందుకే ప్రభుపాద వారు కలకత్తా వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళకి ఏం కష్టం ఉన్నా సరే వాళ్ళ అబ్బాయితో మాట్లాడేవారు. వాళ్ళ అబ్బాయి వచ్చి కలిసేవారు తప్ప ఆ భార్య ఎప్పుడు రాదు. 2-3 సార్లు వస్తే ఇప్పుడు ప్రభుపాద వారు వాళ్ళ అబ్బాయి వచ్చి కష్టాలు చెప్పుకుంటుంటే ప్రభుపాద వారు వచ్చి జీబీసీని పిలిచారు. అప్పటికే జీబీసీని ఏర్పాటు చేశారు. జీబీసీని చేసి ఈయన ఇలాగ మా అబ్బాయి చెప్పాడు, మీరు ఏమైనా సాయం చేయాలనుకుంటే మీరు నిర్ణయించుకొని చెయ్యాలంటే చేయండి, లేకపోతే లేదు చెయ్యండి అని కూడా చెప్పేవారు కాదు. చెప్పచ్చు మా చెరుకు 1 లక్ష రూపాయలు ఇవ్వనని చెప్పి, మా అబ్బాయికి ఇవ్వనని చెప్పి. తర్వాత వాళ్ళని జీబీసీ వాళ్ళు వచ్చి మనం అందరూ కలిపి 10,000 ఇవ్వాలనుకుంటున్నామండి, లేదా 20,000 సాయం చేయాలనుకుంటున్నామండి అంటే అది మీ నిర్ణయం, నాకు చెప్పక్కర్లేదని చెప్పారు. అంటే అది ఏనాడు కూడా సన్యాసి ఏనాడు కూడా భార్యతో కలవడం కానీ మాట్లాడడం కానీ చేయకూడదు. అందుకని ప్రభుపాద ఏం రాస్తున్నారు, సన్యాసి సంఘ దృష్టిలో మరణించిన వాడుగా సమానం, మరణించిన వాడితో సమానం. అంచేత భార్య ఒక విధవరాలుగా జీవించాల్సి వస్తుంది. భర్తతో సంబంధం మాత్రం లేకుండా వైధవ్యం పెంచవలసి ఉండను. భర్త ఉండాలి, ఒక విధవరాలుగా జీవించాలి. భర్త పోయాడు, ఇప్పుడు నేను విధవరాలుని అన్న భావంతో ఆమె జీవించాలి. సో ఇది ఇంకా వానప్రస్థాశ్రమంలో ఆమె లేదు. మంచిది. ఇక్కడ ధృతరాష్ట్రుడు వానప్రస్థాశ్రమం స్వీకరించాడు కాబట్టి గాంధారి కూడా ఆయనతో ప్రయాణమే వెళ్ళింది. లాస్ట్ వాక్యంలో రాస్తున్నారు, వైష్ణవ సన్యాసులు నరోత్తములు కాగా మాయవాద సన్యాసులు ధీరులై ఉన్నారు. నరోత్తమునిగా నగుటకు ఆ స్థితిలో అతి కష్టము కనుక ధీరుడు అనుసరించమని ధృతరాష్ట్రుడు ఉపదేశింపబడినాడు. మనం ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాం, మీకు గుర్తుందో లేదో, నరోత్తముడికి ధీరుడికి తేడా. నరోత్తముడు అంటే ఎవరైతే కంప్లీట్ గా భగవంతుని సన్నాగా తీసుకుంటాడో. ధీరుడు అంటే ఏంటంటే
బాహ్య మోహాలకి, ఈ లౌకిక మోహాలకి ఉద్రేకపడకుండా నిగ్రహించుకున్నవాడు ధీరుడు. నరోత్తముడు అంటే ఆ నిగ్రహాన్ని నిగ్రహించుకుంటూ భగవంతుడి సేవలో నిమగ్నమైన వాడు నరోత్తముడు. అంచేత ఇప్పటికిప్పుడు ఆయన నరోత్తముడు అవడం కష్టం కాబట్టి ఆయనకు ధీరుడు అవ్వమని చెప్పారు. అంటే మాయవాది. అందుకని ఆయన మాయవాది సన్యాసంగా మాయవాద బ్రహ్మజ్యోతి దాంట్లోనే చేసుకుంటూ ఆ విధంగా అయ్యాడు. వైష్ణవుడు అవ్వడం కష్టం కాబట్టి. అది ప్రభుపాద రాస్తున్నారు. అందుకని వైష్ణవ సన్యాసులు నరోత్తములు కాక మాయవాది సన్యాసులు ధీరులై ఉన్నారు. నరోత్తముగా ఒకటకు ఆ స్థితిలో అతనికి కష్టం కనుక ధీరులను అనుప్రభమని ధృతరాష్ట్రులకు ఉపదేశింపబడినాడు అని చెప్పారు. అంచేత మనకి చూడండి, విదుడికి తెలిసినప్పటికి కూడా ఉత్తమ గమ్యం ఏమిటంది పరిస్థితిని బట్టి సరైన గురువు, సరే శిష్యుని యొక్క స్థితిని బట్టి ఉపదేశం చేస్తారు. సరైన గురువు కాకుండా ఏమవుతుందంటే కావాల్సిన దాన్ని బట్టి ఉపదేశం చేస్తారు, దాన్ని బట్టి కాదు. ఇక్కడ విద్యుడికి అన్నిటికీ కృష్ణుని తీసుకోవడం తెలిసి కూడా ఇప్పుడు విదురుడు స్థితిలో తీసుకోలేడు కాబట్టి ఈ కనీసం కొద్ది ఆధ్యాత్మిక ముందు వెళ్ళేటట్టుగా ధీరుడు మాయవాద స్థితిలోకి వెళ్ళని చెప్పి అక్కడ వరకు చాలు చెప్పి గాలి విదురుడు దుష్టుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఏమైందో చెప్తున్నాం. అజాత శత్రు మైత్రోతాగ్ని విప్రన్నత్వాతిలగో భూమి రుక్మై గృహం ప్రవిష్టో గోవిందనాయ నచా సత్పే సౌబలీన. అజశత్రుడైన ధర్మజుడు ప్రతిదినము అర్ధనము దేవునికి బ్రాహ్మణులకు గోవు ధాన్యమును భూమిని బంగారమును దాని సమస్యలు నర్పించడం ప్రాత కార్యములను నిర్వహించి పెద్ద నొసగా వారి మహిమ ప్రవేశించారు. కానీ అచ్చట పితరులు గాని పెద్ద తల్లి శుభల గాని కనిపించలేదు. అది విధంగా ధర్మ హృదయాన్నే ప్రాతకాల కార్యక్రమాలన్నీ వస్తున్నాడు. అందాక ప్రాతకాలం మోహన్ ప్రభు ఎలా ఉందో లాంటి వాళ్ళకి ప్రోగ్రాం చేసుకుంటున్నాం. మనమేమో మౌనం చేయడానికి ఎంత కష్టపడతాం. 4 రోజులు చేయడానికి 5 రోజులు తీసుకుంటాం. తీసుకుని ఆయన సెలవు కోసం మాట్లాడడం 4 రోజులు కంప్లీట్ అదే చెప్పుకుంటుంటాం. మనది ఇది. ఆ తర్వాత ఎంత సెలవు తీసుకుని చెప్పం. 5 రోజులు వెళ్ళడం లేదండి. 4 రోజులు కంటిన్యూగా వెళ్ళాను నేను. అదే చెప్తాను 10 సార్లు. చేత మార్నింగ్ కూడా ప్రతిదినం ప్రార్థన చేయడం, భగవంతుడు సూర్యదేవుడికి హవనం చేయడం, బ్రాహ్మణులకి దానాలు చేయడం, ఇవన్నీ చేయప్పుడు మళ్ళీ పెద్దలకు నమస్కరించడం. నమస్కరించేటప్పుడు చూస్తే రూమ్ లో ధృతరాష్ట్రం లేదు, కనపడటం లేదు. చూశారు భాషలు గృహస్థులకి గృహ ఉండాలని వరకు రాస్తున్నారు. గృహస్థులకు సంబంధించిన పుణ్య కార్యాలను ప్రతిదినము స్వయంగా నిర్మించినందున ధర్మజ్ఞుడైన ఉన్నాడు. ఏటా ఆయన చేయాల్సిన పుణ్యకార్యాలు రోజు చేసిన అతి పుణ్యవంతుడైన రాజు అయ్యాడు. ఏంటి కార్యాలు చేయవలసింది? గృహస్థులైన వారు ప్రార్థన నిద్రలేచి స్నానాధిక పిమ్మట ప్రార్థన ద్వారా యజ్ఞాలు హవిస్సు నర్పించారా ధాన్యాదులను బ్రాహ్మణులకు దాన ద్వారా గృహాంతుని శ్రీమూర్తి నుంచి చివరకు పెద్దలకు ఉంచవలను. ఇది చేస్తుంది. సో అంచేత ప్రోగ్రామ్ ప్రతి గృహస్థికి కంపల్సరీ.
అది అసలు లేదని కాదు, అసలు కూడా అది చేయాలి. సన్యాసుల్లో యజ్ఞం ఉన్నా సరే ధాన్య అమలు ఉండదు. మార్నింగ్ ప్రోగ్రామ్ కంపల్సరీ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా అవన్నీ చేసుకుని వచ్చినప్పుడు నాకు చెప్తున్నారు. రెండో పారాగ్రాఫ్, రాజప్రసాదం తల్లిదండ్రులను ధృతరాష్ట్ర విదురులను కానీ శివరాజు తనయ్యన కానీ గాంచలేకను వారిని గాంచుటకు అతుడు పడిన రాజు అంతర్ ధృత కార్యదర్శి ఈ విషయం గురిగాను. సో అక్కడ సెక్రటరీ ఆయన అడిగాడు, ఏమని అడిగాడు? తత్ర సమయమాసీన్ ప్రపంచో మానసః గావల్గ్యనే కొనస్థాతో వృద్ధో హీనస్య నేత్రయం. ఉద్విగ్న చిత్తుడైన ధర్మరాజు అచ్చటనే కూర్చుని ఉన్న సంజయుని వైపు తిరిగి, ఓ సంజయ, అందులో నా పెద్ద తండ్రి ఉన్నాడు అని. అక్కడ సంజయుడు కలవన్నాడు, ఉద్విగ్నతుడు అయ్యాడు. ఆయనకు ఇద్దరు కూడా ఉద్వేగం కూడినతో ఉన్నాడు. వాళ్ళతో ఉన్నాడు, స్తబ్దుడై ఆశ్చర్యపోతున్నాడు. చెప్తాం ఏంటి? అంబాచాత పుత్రాస్థ పితృవ్యగత సౌహృత్ అపి కృత ప్రజ్ఞే ఏతు బంధు సభార్యయా అసంసమాన సమలం గంగాయం దుఃఖితో పతత్. మా శ్రేయోభిలాషి విదుడు ఎక్కడున్నాడు? పుత్ర మరణంతో తీవ్రంగా శోకించున్న మా పెద్ద తల్లి గాంధారి ఎత్తున్నది. మా పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడును తన పుత్ర పౌత్ర మరణంతో మిగుల క్షీణుడై ఉన్నాడు. నిశ్చింతగా నేను కృతజ్ఞంగా వర్తించి తిని తత్కారణ నా అపరాధములను తీవ్రంగా భావించి అతడు తన భార్య సహా గంగాలో పడినాడా ఏమి? చూడండి, ధృతరాష్ట్రుడు ఎడబడే కారణం ఎవరనుకుంటున్నాడు? నేనే. ఇంకా నేను సరిగా వ్యవహరించలేదు. నా వ్యవహారానికి ఆయన చాలా కష్టపడి ఉంటాడు, చాలా అవమానపడి ఉంటాడు. అంచేత ఆ అవమానాలని, నా అపరాధాలని భరించలేక ఆయన తన భార్య సహా గంగా నదిలో వెళ్ళి ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. నేను కృతజ్ఞుని. వారి యొక్క ఆశీర్వాద ఫలం చేతనే నేను ఈరోజు రాజునై ఉన్నాను. ఆ విషయాన్ని మర్చిపోయి నేను ఆయన్ని సరిగ్గా చూసుకోక ఆయన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాను అని చెప్పి తాను నిందించుకుంటున్నాడు. అది శుద్ధ భక్తుల యొక్క మనస్తత్వం. అంచేత పెద్దలు ఇక్కడ ఇంకోటి కూడా నేర్చుకోవచ్చు. పెద్దలు కొన్నిసార్లు ఎన్ని తప్పులు చేసినా సరే వాళ్ళ యొక్క వాళ్ళ నిర్ణయాలు కూడా మనం నిందించకూడదు. మనం నేర్చుకోవాలి. చాలా కష్టం, మనం అందరూ నిందేస్తుంటాం, అది వేరే విషయం. అని నిందించకూడదు అన్నది మనం నేర్చుకోవాలి. అందుకనే ధర్మరాజు ఇక్కడ ఎవరిని నిందించలేదు, తాను నిందించుకుంటున్నాడు. నా కష్టం వల్ల నేను సరిగ్గా చూసుకోవడం వల్ల వీళ్ళు వెళ్ళిపోయారు అన్నది. ఇక్కడ ప్రభుపాద వారు లాస్ట్లో ధృతరాష్ట్ర స్వయంకృత పాపకర్మల ఫలములను భగవత్ సంకల్పించి అనుభవించినను ధర్మరాజు మాత్రము తన అనివార్యమైన పాపకర్మలే వాటికి కారణమని తలచను. భగవద్భక్తుడు మరియు సచ్చరిత్రుడైన వాణిని నైజము ఈ రీతిగానే ఉండును. చూడండి, ధృతరాష్ట్రుడు ఏం అనుభవిస్తున్నాడు? ఆయన యొక్క స్వయంకృత పాపాలను అనుభవిస్తున్నాడు. కానీ ధర్మరాజు ఏమంటున్నాడు? నా యొక్క కర్మఫలం నేను సరిగా ప్రవర్తించుకోవడం వల్ల ఆయనకి ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పి ఆయన భావిస్తున్నాడు. అది శుద్ధ భక్తుల యొక్క
ఆ, ఆ, ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. భక్తుడైన వాడు ఇతరుల లోపం నెంచగా తనెందు లోపమును గాంచ యత్నించి సాధ్యమైనంత వరకు వాటిని సరిదిద్దుకోవడం యత్నించును. సూపర్ స్టేట్మెంట్ వస్తుంది. ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్త వినండి. భక్తుడైన వాడు ఇతరుల లోపములను ఎంచగా తన యందరి లోపములను గాంచి యత్నించి సాధ్యమైనంత వరకు వాటిని సరిదిద్దుకొని యత్నించును. ఇది భక్తులు ఇప్పుడు కూడా ఇతరుల ఉన్న లోపాలను చూడడానికి ప్రయత్నించరు. ఏం చేస్తారు? వాళ్ళలో ఉన్న లోపాలని గుర్తించడానికి ప్రయత్నించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు, అంతే తప్ప ఇతరుల్లో ఉన్న లోపాలని ఎప్పుడు చూడరు. అలా చూసేవాడు ఎవరు కూడా భక్తుడు కాదు. అది ప్రభుపాద చెప్తున్నాం. అంటే మనం అందరం కూడా అందుకనే భక్తుల కేటగిరీలోకి వెళ్దాం. మనకి ముందు వచ్చేది ఎదురువాడు ఏం చేస్తున్నాడు ఉంది, మనం ఏం చేస్తాం చూడం. అంటే మనం ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, ఎంత తీవ్రంగా మనం సేవలు చేస్తున్నా సరే, మనలో ఈ గుణం ఉన్నంతసేపు మనం భక్తులం కాదనే లెక్క మన దృష్టిలో, కాబట్టి ప్రభుపాద దృష్టిలో. అంతే ప్రభుపాద కృప కూడా రాదు మనం కానీ అలా వ్యవహరిస్తే. భగవద్ కృప ఎలాగో రాదు, ప్రభుపాద కృప కూడా రాదు. అంచేత మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, మనం భక్తి చేస్తుంది మనం సరిదిద్దుకోవడానికి, మనల్ని ఉద్ధరించుకోవడానికి తప్ప ఇతరులను ఉద్ధరించడానికి లేదా ఇతరులను సరిదిద్దడానికి కాదు అన్నది మనం తెలుసుకోగలిగినప్పుడు మనం సరైన భక్తి భావంలో ఉన్నట్లు. మన లక్ష్యమే, మనం భక్తిలోకి వచ్చినప్పటి నుంచి భక్తిలో రాని వాళ్ళనే చూస్తూ ఉంటాం. వాడు ఇంకా రాలేదు, వాడు ఇలాంటి వాడు, వాడు ఇలాంటి వాడు, ఇది ఇలాంటి వాడు, వాడికన్నా నేనే బెటరు, ఇలాగే చూస్తుంటాం. కానీ అది కాదు, చూడాల్సిందే. మనం మిగతా వాళ్ళకంటే మనం ఎంత దిగదారి ఉన్నామని చూడాలి. ఆ భావనలు ఎప్పుడైతే ఉంటామో మనం, అప్పుడు మనం నిజమైన భక్తులు అయినట్టు. పితర్యుపర తే పాండవ్ సర్వాన్నా సుహృదా శిశూన్ అరక్షతాం వ్యసనతః పితృవ్యవగతావితః. మా తండ్రి అయిన పాండురాజు మరణించినప్పుడు పసివారే మమ్మ మా పెద్ద తండ్రి మరియు పినతండ్రులే సర్వవిధమైన ఆపద నుండి రక్షించిరి. వారు సదా మా శ్రేయభిలాషులై ఉండేది. అయ్యో, మరి ఇప్పుడు ఇచ్చట నుండి ఎక్కడికి ఎగిరి. చూడండి, పినతండ్రి రక్షించాడంటే అర్థమవుతుంది. పినతండ్రి అంటే అక్కడ విదురుడు రక్షించాడంటే అర్థం చేసుకోవచ్చు. మా పెద్ద తండ్రి కూడా నన్ను రక్షించాడు. అందుకనే ఆయన అజాత శత్రువు అంటారు. ఆయన శత్రువు అంటే ఎవరు లేరు. ఆయన శత్రువు మంచి పని అయింది, నాకు అలా అన్ని బాధలు పెట్టాడు. కర్మ రాకుండా ఏమవుద్ది, కర్మ ఎప్పటికీ వస్తుంది అని అనుకోవడం లేదు. ఆయనలో ఏమాత్రం ఆ శత్రుభావన లేదు. అందుకనే ఆయన అజాత శత్రువు అని చెప్తారు. వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఇంట్లో బయట వెళ్ళిపోయేటట్టు చేశాను, నా ప్రవర్తన ఆ విధంగా ఉంది, ఇంట్లోంచి వాళ్ళు పారిపోయేటట్టు చేశాను, ఎంత మూర్ఖుని, అంత కృతజ్ఞుని అని చెప్పి తను నిందించుకుంటున్నాడు. ఈ విధంగా అప్పుడు చెప్తుంటే అనుకుంటున్నాడు. సోతో వాచ కృపయా స్నేహ వైక్లహ్యాత్ సూతో విరహకర్షితః ఆత్మేశ్వరమచక్షానో న ప్రత్యాహాతి పీడితః. సోత గోస్వామి పలికాను, తన ప్రభువైన ధృతరాష్ట్రుని గాంచిన కరుణ మరియు మనోక్షోభల చేత దుఃఖితుడై సంజయుడు ధర్మరాజుకు సరిగా సమాధానం మొసగలేకపోయాను. ఒక్కసారి ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయేటప్పటికి సంజయుడు కూడా ఖిన్నుడు అయిపోయాడు. ఖిన్నుడు అంటే తెలుసా? ఖిన్నుడు అంటే నోటి మాట రాకుండా ఆశ్చర్యంతో ఖిన్నుడు అయిపోయాడు. తెలుసా ఎవరికైనా ఖిన్నుడు అయిపోవడం అంటే? ఖిన్నుడు అయిపోయాడు తెలుసా ఎవరికైనా? స్టన్ అయిపోయాడు అంటారు కదా మనం తెలుగు ఇంగ్లీష్ లో. దాన్ని ఖిన్నుడు అయిపోయాడు అంటే
ఆయన బుర్ర పని చేయలేదు, మనిషి దేహం ఏం పని చేయలేదు, అలా ఉండిపోయాడు, స్తబ్దుడైపోయి ఉండిపోయాడు. నేను స్టన్ అయిపోయాను విని అంటాం కదా మనం, అంటే అప్పుడు స్టన్ అయిపోయినట్టు అర్థం ఏంటి, మనకి ఇంకేం పని చేయడం లేదు, మనం ఏం పని చేయం, అలాగే దాని కింద అయిపోయాను. ఆ విధంగా సంజయుడు కూడా ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయాడు, నన్ను విడిచి వెళ్ళిపోయాడు అనేప్పటికీ ఆయన కూడా కింద అయిపోయాడు. అంతేత ధర్మరాజు అడిగినా సమాధానం సరే చెప్పలేపాయి. నేను కూడా మా గురువు గారైన పరమ పూజ్య రాధానాథ్ మహారాజ్ గారిని మొట్టమొదటిసారిగా అమెరికాలో కలిసినప్పుడు మాకు ఒక ఆయన్ని తీసుకెళ్ళి ఆయన మహారాజ్ గారితో పరిచయం చేస్తున్నారు. చేసి, మహారాజ్ ఈయన పిహెచ్డి గ్రాడ్యుయేట్, ఆస్ట్రేలియా పోతున్నాడు అది అని చెప్పి. మహారాజ్ ఓ రియల్లీ అని చెప్పి నవ్వి, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతా వెళ్ళి కలుస్తాను మాట్లాడుతాను చెప్పి. ముందు రోజే వచ్చారు, ఆ రోజే వచ్చారు, సాయంత్రం 6 గంటలకు వచ్చారు. లెక్చర్ అయిన తర్వాత నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశారు. నేను ప్రసాద్ సర్వీస్ చేసుకుంటున్నాను, సడన్ గా పిలిచి ఎందుకని వెళ్ళేటప్పటికి మహారాజు తీసుకెళ్ళిపోయి పరిచయం చేయడం మొదలుపెట్టాను. నాకు అది బరువు పని చేయలేదు, స్టన్ అయిపోయి. మా మహారాజు గారు అడిగారు, ఓ పిహెచ్డి, నువ్వు పిహెచ్డి చేసావా, ఏ సబ్జెక్ట్లో పిహెచ్డి చేసావంటే నాకేం బరువు పని చేయలేదు, ఎదురు చూస్తున్నాను, అలాగే నోరు తెల్ల వేసి చూస్తున్నాను. ఏ సబ్జెక్ట్లో పిహెచ్డి చేశారు సమాధానం చెప్పడానికి అసలు నాకు బుర్రే పని చేయడం లేదు. స్టన్ అయిపోయినాడు. అదే అంటే నేను ఎక్స్పెక్ట్ చేయింది అది, నన్ను పరిచయం చేస్తారా, ముందు తీసుకెళ్తారు చెప్పి. 3-4 సార్లు వచ్చి పక్కన కూడా ఏ సబ్జెక్ట్ నాకు చెప్తే అప్పుడు నాకు మెటీరియల్ సైన్స్ అన్నా, నాన్నటి ఎక్కడ కూడా మర్చిపోయాను. మెటీరియల్ సైన్సా, ఓహా నవ్వి, వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ అన్నా. అంటే కొన్నిసార్లు అనుకోని సంఘటన జరిగితే మనం స్టన్ అయిపోతాం, అంటే బ్రెయిన్ కూడా పనిచేయదు. సో అదే విధంగా సంజయుడు ఏనాడు కూడా అనుకోలేదు ధృతరాష్ట్రుడు తనకు చెప్పకుండా ఏదైనా పని చేస్తాడని చెప్పి. అలాంటిది రాత్రి వెళ్ళిపోయేటప్పటికీ చెప్పకుండా ఆయనకు స్టన్ అయిపోయింది. అంచేత ఆయన ధర్మరాజు అడుగుతున్నా సరే దానికి సమాధానం చెప్పలేదు ఏంటి సరే. ఇక్కడ ప్రభుపాద రాస్తున్న భాషలో, సంజయుడు ధృతరాష్ట్రునికి బహుకాలం అంతరంగిక సేవకుడై నేను, తత్కారణం ధృతరాష్ట్రుని జీవితమును అధ్యయనం చేయుటకు అతనికి అవకాశం లభించును. కానీ ధృతరాష్ట్ర అంత్యమును తనకు తెలుపుకయే గృహమును వీడుట వలన అతని దుఃఖములకు హద్దు లేకపోయాను. అరే నేను ఇంత కష్టపడి చేశాను, నన్ను చెప్పకుండా ఎలిగిపోయాడు, నన్ను చెప్పలేదు, నాకు చెప్పలేదు అని కొంత ఉంటుంది కదా. ఆ విధంగా ఆయన దుఃఖితుడైపోయి ఉన్నారు. అయితే ఇక్కడ సంజయుడు చాలా తప్పుగా అనుకుంటున్నాడు. ఏంటనుకుంటున్నాడు, కురుక్షేత్ర రణమనేది ఆటలో ధృతరాష్ట్రుడు ధన పరివారం మాది సమస్తమును కోల్పోయి అంత్యమున తీవ్ర భగ్నతతో భార్యను గూడి గృహమును వీడవలసి వచ్చేటచ్చే అతని సంజయుడు సంపూర్ణముగా దయాహృదుడయ్యను. ఇక్కడ చూసుకుంటే సంజయుడు దేనితోటి రెండుతో దిక్కుతులే ఉన్నాడు, కరుణ మరియు మనోక్షోభ. కరుణ ఎందుకు, అయ్యో ఆయన పరిస్థితి ఎంత హీనం, అటు రాజ్యం కోల్పోయాడు, పుత్రుల్ని కోల్పోయాడు, మనస్థాంతి కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు, ఎంత హీనస్థితిలో ఉన్నాడు పాపం అని చెప్పి కరుణ. క్షోభ ఏంటి, నేను ఇంత విధేయతతో నేను ఆయన సేవ చేశాను, అలాగే ఈరోజు నాకు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడే అని చెప్పి. కానీ మీ నిజంగా విధుంచే ధృతరాష్ట్రుని జ్ఞాన దృష్టి జాగృతం చేయబడినదనియు తత్కారణమనే అంతకోపం వంటి గృహం నుండి బయటపడిన పిమ్మట ఉత్తమ జీవనం పొందుటకి అతడు అంత్యమ ఉత్సాహంతో గృహం వీడిననియు ఎరుకనే సంజయుడు తన దృష్ట్యా పరిస్థితిని ఊహించను. అంచేది ఆయన నిజమైన కారణం చూడలేకపోతున్నాడు. ఎందుకని ఆయన ఇన్ని రోజుల నుంచి చెప్పిన అవలే ఈ రోజు ఒక రోజు అయిపోద్దా అన్నట్టుగా విదురుడు చెప్పిన వాక్యాలని ఆయన సీరియస్ గా తీసుకోవడం లేదు. చేసుకోకపోవడం వల్ల ఆయన అనవసరంగా చింతిస్తున్నాడు. అరే నేను ఇంత చేశాను, ఇదేనా నాకు ప్రతిఫలం, ఒక్క మాట కూడా చెప్పలేదు, ఏమిటి ఇది అన్యాయం కదా నాకు అన్నట్టుగానే బాధిస్తున్నాడు ఆయన ఊహిస్తున్నాడు తప్ప నిజమైన
నిజమైంది ఏంటి? అది వీళ్ళ వల్ల కాదు, విదురుని యొక్క ఉపదేశాల వల్ల వచ్చిన పరివర్తన. అది గుర్తించాలి. ప్రభుపాద తర్వాత రాస్తున్నారు అసలు సన్యాసాశ్రమాన్ని ఎందుకు అయితే ఈ వైరాగ్యాన్ని ఎందుకు స్వీకరించాలని దాన్ని ప్రస్తుత జీవనం పరిత్యజించిన పిమ్మట కలిగిన ఉత్తమ జీవనము పట్ల పూర్తి విశ్వాసము కలుగునంత వరకు కేవలము ఎప్పుడు తీసుకోవాలని చెప్తున్నాను. కేవలము పుత్ర వస్త్రధారణ ద్వారా గాని, గృహం నుండి దూరంగా నుండి ద్వారా గాని మనుషుడు సన్యాస జీవనమున నిలువజాలడు. ఎప్పుడు తీసుకోవాలి? ఏదో కృత్రిమంగా ఇంట్లో గొడవలు పడలేక పారిపోయి, భార్య గొడవ లేక, భర్త గొడవ పడలేక బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది చెప్పి వెళ్ళిపోయి సన్యాసం తీసుకోవడం కాదు. అలా కాదు. లేదంటే కొన్ని రోజులు ఇంటి దగ్గర బాగా టెన్షన్స్ ఎక్కువైతే కొన్ని రోజులు ఇంటి నుంచి బయట ఉంటే బాగుంటుంది, ఇంటికి అని చెప్పి వెళ్ళిపోయి తీసుకో ఆ ఉద్దేశంతో తీసుకోకూడదు. ఇప్పుడు సంపూర్ణ అంటే ఈ జీవితం విడిచిపెడితే నాకు భగవంతుడి మీద ఆధారపడి జీవిస్తే దాంట్లో ఉన్న ఆనందం వేరు. ఆ ఆనందం ఏంటంటే అనుభవించాలన్న కోరికతోటి ఆ ఆనందం కలిగిస్తుందని నమ్మకం కలిగినప్పుడే సన్యాసం తీసుకోవాలి తప్ప ఇంట్లో ఉన్న పరిస్థితులను మనం వారిపోవాలనో లేదంటే వాళ్ళ నుంచి దూరం అవ్వాలనో ఉద్దేశంలో తీసుకుంటే ఆయన సన్యాసాశ్రమంలో ఎక్కువ రోజులు నిలవజాలడు అని చెప్తాడు. నెక్స్ట్, విమృజ్యాశ్రూని పాణిభ్యాం విశ్వభ్యాత్మానమాత్మన అజాత శత్రుం ప్రత్యూచే ప్రభోపాదవనుస్మరన్. అంత బుద్ధిచే మనసును నెమ్మదిగా సమాధానపరిచి కన్నీటిని తుడుచుకుని తన ప్రభువు యొక్క ధృతరాష్ట్ర పాదములనే స్మరించుచు ధర్మరాజులకు సమాధానం మొసగా దొరికాడు. సో అక్కడ ఇంకా ఆయన తన మనసునే నిగ్రహించుకుంటున్నాడు, సమాధానపరుచుకుంటున్నాడు నెమ్మదిగా. అయిపోయింది, నీ బాధపడిన లాభం ఏంటి, జరిగిపోయింది అని చెప్పి కన్నీటిని తుడుచుకుని ధృతరాష్ట్రునే తలుచుకుంటూ గుజరాత్ పాదాలను స్మరిస్తూ ఆయన ధర్మరాజుకి సమాధానం వస్త్రం మొదలు పెట్టాడు. ఏమిటి సమాధానం ఇస్తున్నాడు? సంజయ్ ఉవాచ నాహం వేద వ్యవస్థితం పిత్రోర్వా కులనందన గాంధార వా మహాబాహో ముషితోష్మి మహాత్మభిః నా అహం వేద వ్యవస్థితం. వేద తెలుసుకోవడం, నా అహం నాకు కూడా తెలియదు. వ్యవస్థితం ఈ నిర్ణయం, ఇల్లు వెళ్ళిపోయిన నిర్ణయం నాకు కూడా తెలియదు. పితృన్నక నీ తల్లిదండ్రులక అంటే నీ తల్లిదండ్రులు ఇద్దరు తీసుకున్న నిర్ణయం. గాంధారవ మహాబాహో, గాంధారి కూడా నిర్ణయం తీసుకుంటుంది కూడా తెలియదు నాకు. సంజయ్ పలికాడు, కురు వంశజుడా, గాంధారి మరియు నీ పితృల నిర్ణయం కూర్చుని నేనేమీ ఎరుగను. ఓ రాజా, ఆ మహాత్ములచే నేను మోసగింపబడుతుంది. వాళ్ళు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. ఇంత వినయ విధేయతలతో ఎంతో లాయల్ గా సేవ చేశాను, అయినా సరే వాళ్ళు నన్ను నమ్మలేదు, నాకు ఒక మాట కూడా చెప్పలేదు, మాట వరుస కూడా చర్చించలేదు, ఈనాడు కూడా అనలేదు. వాళ్ళు నన్ను మోసం చేశారు. సో ప్రభుపాద వారు చెప్తున్నారు ఇక్కడ, మహాత్ములైన వారు ఇతరులను వంచుట అన్నది విషయం నిక్షముగా ఆశ్చర్యకరమైన కర్మ కావచ్చు. మహాత్ములు ఎవరు కూడా ఎవరిని వంచరు, వాళ్ళు వంచిస్తారు అన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అలా చేయరు, వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని మోసించారు. కానీ ఏదైనా ఒక గొప్ప కారణం కొరకే మహాత్ములు ఇతరులను వంచుటనుట వాస్తవమైనదే. కానీ కొన్నిసార్లు మహాత్ములు కూడా వంచిస్తారు. ఎందుకని? గొప్ప కార్యం, ఏదో అందుకని పెద్ద కార్యం చేయడం కోసం అని చెప్పి ప్రభుపాదుల వారు ఇక్కడ ఉదాహరణలు ఇస్తున్నారు. ఏంటి ఉదాహరణ? ఫస్ట్ ఉదాహరణ, ద్రోణాచార్య ఎదుట అసత్యం పలకమని దేవదేవుడు శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజుకు ఉపదేశించను. ధర్మరాజుకి
శ్రీకృష్ణుడు చెప్తాడు ద్రోణాచార్య ముందు నువ్వు అబద్ధం చెప్పని చెప్పి. ఆ అబద్ధం చెప్పింది వెనకాల గొప్ప కార్యం ఉంది. అది కూడా ఒక గొప్ప కారణము నిమిత్తమై నేను భగవానుడే స్వయంగా కోరేను కనుక అదే గొప్ప కారణం. ఇది ప్రభుపాద చెప్తున్నారు. ఇంకా రెండోది కిందకు వస్తే ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు ఉదాహరణ? రెండో ఉదాహరణ ఏంటి? ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణ కార్యము సంజయుని కూడా తెలుపుకోవడంతటి రహస్య విషయమై ఉండెను. అది ధృతరాష్ట్రుడు గిరిని వదిలి వెళ్ళిపోతానని చెప్పి అన్న విషయం సంజయుడు కూడా చెప్పకపోవడం అన్నదే నిజమైంది. ఎందుకంటే చెప్తే వద్దు, సంజయుడు ఇంకోటి చెప్తాడు, ఎవరో ఒకరు చాపేస్తారు, మళ్ళీ బంధాల్లో పడతాడు. ఆయన ఆల్రెడీ వీక్, బంధాలు తెంచుకోవడం, మళ్ళీ దాన్ని పడిపోతాడు. అందుకని ఆయన చెప్పలేదు, తలుచుకోలేదు. అది రెండవది. అలాగే మూడవది, శ్రీ చైతన్య మహాప్రభును కలుసుకున్నటకు వెడలుస్తున్నప్పుడు సనాతన గోస్వామి కూడా కారాగారపు కాపలాదారుని వంచెను. అక్కడున్న కారాగారం ఆయన జైల్లో పెట్టేస్తారు. జైల్లో ఉన్న వాళ్ళు కూడా వంచి అంటే మోసపోతు అంటే వాళ్ళకి లంచాలు ఇచ్చి అవి ఇచ్చి ఆయన బయటపడిపోతాడు. అదే విధముగా రఘునాథ్ దాస్ గోస్వామి కూడా మహాప్రభు ప్రీత్యాత్మే పూజారిని మోసరించి శుభమును బడిటకే గృహమును వీడెను. రఘునాథ్ దాస్ గోస్వామి పెద్ద పెద్ద భక్తుడు, జమీందార్ కుమారుడు. చేత ఆయన ఇంట్లో వెళ్ళిపోతుంటే ఇంక లాభాలని చెప్పి ఇంట్లో ఇచ్చేసేస్తారు, బంధించేస్తారు. బయటికి వెళ్ళకుండా ఎక్కడికి బయటికి వెళ్ళినా లేదు. ఏం కావాలన్నా ఆయన చెప్తే వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు, అలా చెప్తారు. అయితే ఒకసారి ఒక పూజారి వస్తాడు వాళ్ళ ఇంటికి పూజలు చేయడానికి. వస్తే ఆ పూజారికి మాయమాటలు చెప్పి డబ్బులు ఇచ్చి మీరు పూజ మందిరంలో చేయించుకుని తీసుకొస్తానని చెప్పి నన్ను తీసుకెళ్ళండి బయటికి అని చెప్పి, అలాగే అని చెప్పి బయటికి తీసుకెళ్తాడు. అంతే చెప్తాడు, తర్వాత ఏం తీసుకెళ్ళదు చెప్పడు. అక్కడి నుంచి అక్కడ పారిపోతాడు. పారిపోయి చైతన్య మహాప్రభు కలవడానికి వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఆయన కూడా మోసం చేశారు. ఎందుకని? చైతన్య మహాప్రభు కలవాలని ఉద్దేశం. ప్రభుపాద రాష్ట్ర చెప్తున్నారు ఇంకోటి, శ్రీమద్ భాగవత సేవలో నియుక్త మగుటకు పరివారం మోసరించి గృహం వీడుటకు నేను కూడా అట్టి అవకాశం పొందింటిని. ప్రభుపాద తన కోసం కూడా చెప్పుకుంటున్నాను. ఈ భాగవతానికి సేవ చేసి ఆ భాగవత సేవలో నేను నిమగ్నమై ఉండాలని చెప్పి నేను కూడా మా కుటుంబాన్ని మోసం చేసి బయటకు వచ్చేసాను. వాళ్ళకి కూడా చెప్పలేదు సన్యాసం తీసుకుంటున్నట్టు. ప్రభుపాద వచ్చేసారు అంతే. ఒకటే చెప్పారు ఆవిడ, ఆ భార్యను ఒకటే అడిగారు. ఆ భార్య పాపం ఎంత ప్రభుపాద వారు ఎంతో కష్టపడి భగవద్గీత కామెంటరీ రాస్తే ఆ పేపర్లన్నీ ఆమె అమ్మేసి తీపడి కొనుక్కుంటుంది. ప్రభుపాద కోపం వస్తే ఏమంటే అంత అంత అవన్నీ చెత్త కాగితాలు ఉన్నాయంటే, చెత్త కాగితాలు అవి భాగవతం కామెంటరీ రాసినవే అంటే, ఓ మరోసారి రాసుకోండి ఏముంది అంటారు. ఎలాగో మీరు రాసింది కదా, మీకు గుర్తుంటుంది కదా, మరోసారి రాసండి అంతే కదా, ఏం పెద్ద ఇంత పెద్ద రాద్ధాంతం ఏం చేస్తున్నారు అంటారు. అంటే అప్పుడు ప్రభుపాద అంటారు, నీకు అంత చులకనగా ఉంది, నేను కావాలా నీకు ఆ టీ కావాలా? నాకు టీయే కావాలని అంతే. ఆ రోజు సాయంత్రం మా ప్రభుపాద బయటికి వెళ్ళిపోవడం ఇంకో కాలం వల్ల. సో ఆ విధంగా ప్రభుపాద వారు అంటే అంటున్నాను, నేను కూడా ఆ విధంగా ఒక అవకాశం తీసుకుని నేను కూడా ఆ భార్య పిల్లలు మోసం చేసి చెప్పకుండా వచ్చేస్తాను అంటే చెప్తున్నారు. ఆ విధంగా పెద్దవాళ్ళందరూ ఏదో గొప్ప పెద్ద వాళ్ళ వెనకాల వాళ్ళు మోసం చేయడం వెనకాల ఏదో ఒక పెద్ద లక్ష్యం సాధించాలి, విజయం ఏదో శ్రేయోదాయకమైన కార్యం అనేది ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అథాజగామ భగవాన్ నారద సహ తుంబురు ప్రత్యుత్థాయామి వాద్యాః సానుజోభ్యర్చన్ వన్మనీం. సంజయుడు ఆ విధంగా పలుకుచుండగా శక్తివంతుడు నారదముని వీణాపాని అయి అచ్చుటకు అరుదించెను. ధర్మరాజు మరియు అతని సోదరులు తమ తమ ఆసనం నుండి లేచి నిలబడి వందనం నర్పించడం ద్వారా ఆ మునిని
సగౌరవంగా ఆహ్వానించరి. ఇలాగా వీళ్ళందరూ బాధపడుతున్న సమయంలో నారద ముని అక్కడికి వచ్చాడట. అందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కారం చేశారు. ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, భగవాన్ నారద అని చెప్పి ఒక శ్లోకం ఉంది, భగవాన్ అని. సో భగవాన్ అన్నది ఎందుకు అనేదానికి ప్రభుపాద చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవాన్ని పరమ అంతరంగిక భక్తుడైన కారణమైన దేవర్షి నారదుడు ఇచ్చట భగవాన్గా సంబోధించబడినాడు. ఇప్పుడైతే పరమ భగవంతుడి యొక్క అంతరంగిక భక్తులను కూడా భగవంతుడిగానే పరిగణిస్తాం. అందుకే సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రం. గురువుని కూడా సాక్షాత్ హరిగానే మనం పరిగణించాలి. అంచేత మనకి అదే విధంగా హరిగణ పరిగణించాలంటే హరిని భగవంతుడు అంటాం కాబట్టి మన ఆయన కూడా భగవంతుడు అన్నారు. మన దృష్టిలో భగవంతుడు ఆయనే. మన్నాడు పద్ధతుల దృష్టిలో మన గురువే మనకు భగవంతుడు. ఎందుకంటే మనం ఆయనే చూడగలుగుతున్నాం, భగవంతుడు మనం చూడలేదు ఎప్పుడు. ఆయన నుంచి నేర్చుకుంటున్నాం. ఆయన ఏ విధంగా అయితే ప్రతిస్పందిస్తున్నాడో అదే విధంగా భగవంతుడు ప్రతిస్పందిస్తాడు అన్నది మనం ఆయన నుంచి నేర్చుకుంటున్నాం. అంటే మనకి ఆయన భగవంతుడు. భగవాన్ ప్రేమయుత సేవలో వాస్తవంగా నియుక్తైన వారు భగవానుని మరియు అతని శుద్ధ భక్తులను ఒకే స్థాయిలో గౌరవించరు. భగవాన్ మహిమలను తమ శక్తి కొలది ప్రచారం గావించుటకు ఎల్లడలా పర్యటించు అభక్తులను పవిత్రతను కలిగించు ఉద్దేశంతో వారిని భక్తులుగా మార్చడం తీవ్రంగా వ్యక్తించిన కారణం అతి అంతరంగ భక్తులు కూడా సదా భగవాన్లకు అత్యంత ప్రియులై ఉందరు. ఎలాగైతే భగవంతుడి యొక్క లక్ష్యంతో భగవంతుడు ఏ విధంగా వ్యవహరిస్తారో ఆ విధంగా వీళ్ళు కూడా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు భగవంతుడిగా వ్యవహరించడం కాకుండా భగవంతుడు ప్రియులు అయిపోతారు. అది అత్యంత ప్రియులు అయిపోతారు. ప్రభుపాద రాస్తున్నారు చాలా గొప్ప విషయం. వాస్తవంలో తన నిజ స్థితి దృష్ట్యా జీవుడు అభక్తుడు నిన్నడను కాజాలడు. కానీ ఎవరైనా అభక్తునిగా లేదా వాస్తవికంగా అయినచో అది అతని స్థితి సరిగా లేదని మనం అవగతం చేసుకునవచ్చు. మన యొక్క నిజస్థితిలో ఏ జీవి కూడా అభక్తుడు కానే కాదు. ఎందుకని జీవేర స్వరూపే కృష్ణేర నిత్యదాస్. అంటే మనం మన యొక్క స్వరూపం పరంగా మనం చూసుకుంటే మనందరం కూడా భగవంతుడి యొక్క నిత్య దాసులు. మన అలా నిత్య దాసులు అవడం లేదు, నాకు నాస్తికులు అయిపోయామంటే అది పరిస్థితుల ప్రభావమే కానీ వాస్తవం కాదు. మన స్థితి సరిగా లేకపోవడం వల్ల కొన్నిసార్లు మనం కూడా ఎవరైనా మన మనసు బాగోకపోతే మనం ఛేదరించుకుంటాం. మంచిగా ఎప్పుడు ఛేదరించుకోవాలని కూడా ఛేదరించుకుంటాం. అంటే అది నిజమైన మన ఛేదరించుకోవడం అనేది మన మీద విరక్తి అని కాదు. ఆ స్థితి మన మనోస్థితి బాగోలేదు కాబట్టి ఆ టైంలో చేసుకుంటాం. కానీ మళ్ళీ అడిగేవాళ్ళైతే పరిగెడతాం మళ్ళీ. అదే విధంగా ఇక్కడ మనం ఈరోజు భగవంతుని మర్చిపోయి మన వారికి మనం భోగించాలి, లేదా మన మొక్కలు మనం తిరగాలి, మనం అన్న ఈ స్థితిలో ఉన్నాం అంటే అది కేవలం తాత్కాలికమైన ఈ భౌతిక స్థితి, ఈ మనోస్థితి కారణంగా తప్ప మనం ఎప్పుడు కూడా అభక్తులు కాదు. ఈరోజు అభక్తులు కనబడుతున్నా అంటే పరిస్థితి ప్రభావం చేత కనబడుతున్నాం. కానీ మన నిజమైన స్థితిలో మనందరూ కూడా ఆత్మలుగా మనందరూ కూడా భగవంతుడి యొక్క నిత్య దాసులు. సో ఈ విన్న తర్వాత సంజయుడు నారదుడు వచ్చేటప్పటికి ఆ ఆహ్వానించిన తర్వాత నారదుడి ముందు ధర్మరాజు యుధిష్ఠుడు అడుగుతున్నాడు నారదుని. ఏమని అడుగుతున్నా చూడండి. యుధిష్ఠిరోవాచ నాహం వేద గతం పిత్రోర్ భగవాన్ క్వా గతావితః అంబావా హతపుత్రార్ తాక్వా గతా చ తపస్విని నాహం వేదగతి. గతి అంటే వెళ్ళడం. నాకు ధర్మరాజు పలికలు, ఏ భగవాన్ మా తల్లిదండ్రులు ఎచ్చడి వెళ్ళిలో నేను ఎరుగలేకున్నాను. అదే విధంగా పుత్రులందరినీ అందరి మరణంతో దుఃఖి అయిన నిన్న తపస్విని మా పెద్ద తల్లి కూడా నేను గాంచుకున్నాను.
మా పెద్దదంటే ఎక్కడికి వెళ్ళిపోయారో, మా తల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆమె ఆల్రెడీ తన పుత్రులందరినీ కోల్పోయినందుకు దుఃఖిస్తూ ఉంది. దాని మీద ఇలాగ చేసింది. ఏం చేసుకుందో ఏమైపోయిందో నాకేం అర్థం అవడం లేదు. నాకు దయచేసి ఏదైనా మీరు మాకు సలహా లేదా ఓరడించండి అని చెప్పి యుధిష్ఠిరుడు నారదుని వేడుకుంటున్నాడు. ప్రభుపాద రాస్తున్నారు, సాధువైన వాడు ఎటువంటి కష్టములు చేస్తున్నా కలతకు గురి కాడు. ఆధ్యాత్మిక పురోగతి మార్గం అది అతనికి దృఢచిత్తునిగాను నిష్ఠా పూర్ణినిగాను చేయగలదు. ఎవరైతే కష్టాలకు కలుగుతుంటారో వాళ్ళే ఆధ్యాత్మిక ప్రగతిలో దృఢచిత్తులు అవుతారు, నిష్ఠాపూర్ణులు అవుతారు. లేకపోతే అవరు. ప్రభుపాద రాస్తారు. అంటే మన ఆధ్యాత్మిక అభ్యాసంలో నిష్ఠాచిత్తులు అవ్వాలి. నిష్ఠాచిత్తం అంటే దృఢ చిత్తంతో ఉండాలంటే మనకి కష్టాలకి మనం కలత చెందకూడదు. ఎప్పుడైతే మనం కలత చెందుతామో అప్పుడు మనం భక్తిలో దృఢంగా మనం సాధన చేయలేం, కొనసాగించలేం. నెక్స్ట్, కర్ణధార యువాపారే భగవాన్ పారదర్శక అథ బభూషే భగవాన్ నారదో ముని సత్తమ. మహాసముద్రం నావకు కర్ణధారుని వంటి మీరు గమ్యము చేరుటలో మాకు మార్గదర్శనము చేయగలరు. ఆ విధంగా సంబోధింపబడి భగవత్ స్వరూపుడును ముని సత్తముడును ఒక దేవర్షి నారద ఇట్లు పలుకనారంభించెను. అంటే మహాసముద్రంలో నావకు కర్ణధారుడు అంటే ఎవరికి తెలుసా? నావకు కర్ణధారుడు కెప్టెన్ ప్రభుజీ. కెప్టెన్. మహాసముద్రంలో నావ వేసుకుని వెళ్ళడం చాలా కష్టం. వాడ వేసుకుని వెళ్ళచ్చు కానీ నావ వేసుకోలేం. అయినా సరే వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత కష్టం వచ్చింది కానీ కెప్టెన్ ఎప్పుడు కూడా నిరుత్సాహపడి వదిలేసి వెళ్ళిపోడు. వాడికి లాస్ట్ చనిపోయే వరకు ఏదో ప్రయత్నం చేస్తాడు. ఇలా చేయండి, అలా చేయండి, మీరు 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 చేయండి, వాళ్ళు చేయండి, ఏదో ఆదేశాలు ఇస్తూనే ఉంటాడు. అదేవిధంగా మీరు మాలాంటి వాళ్ళకి అలా సముద్రంలో కొట్టుకుపోతున్న వాళ్ళకి మీరు మార్గదర్శనం చేయగలరు. ఆ విధంగా సంబోధింపు భగవత్ స్వరూపుని ఇట్లు పలకని ఆరంభించాను. నెక్స్ట్ నారదముని వాళ్ళకి చెప్పబోతున్నాడు. ఏం చెప్పబోతున్నాడు మనం వచ్చే వారంలో. అయితే దీనికి మనం దీని భాషను చెప్పుకొని ముగిద్దాం. ప్రభుపాద వారు భాషలో రాస్తున్నారు, నిజమైన తత్వవేత్త ఎవరన్నది ప్రభుపాద రాస్తున్నారు. తత్వవేత్తలు పలు రకములుగా నందురు. అట్టి వారిలో భగవాన్ స్వయంగా గాంచి ఆ దేవదేవుని దివ్యమైన ప్రేమయుత సేవకు తమను తాము అర్పణం చేసుకునే వారు అత్యంత గనులై అందురు. తత్వవేత్తలు, ఎంతో మంది తత్వవేత్తలు ఉంటారు. మాయవాద తత్వవేత్తలు ఉంటారు, నిరాకారవాదులు ఉన్నారు, శూన్యవాదులు ఉన్నారు, అందరూ కూడా తత్వవేత్తలే. కానీ నిజమైన గనుడు ఎవరట? భగవాన్ని స్వయంగా గాంచి ఆ దేవదేవుని దివ్యమైన ప్రేమయుత సేవకు తనను తాను అర్పణ చేసుకునే వారు అత్యంత గనులు. వాళ్ళందరూ ఆయన గొప్పవాడు. తర్వాత మొత్తం అంతా ఇది అంతా బాగుంది. అయితే అటువంటి తత్వవేత్తగా ఎలా అవ్వగలం మనం అని చెప్పి ప్రభుపాద రాస్తున్నారు. ప్రామాణికుడైన ఆధ్యాత్మిక గురువు నుండి వేదాంత తత్వం శ్రవణం చేయడం ద్వారా తగినంత జ్ఞానపూర్ణుడు కానంత వరకు ఎవరు తత్వం నెరిగిన భక్తులు కాజాలరు. మనం అటువంటి శుద్ధ తత్తులు అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి? మనం ప్రామాణిక గురువు దగ్గర నుంచి తత్వాన్ని శ్రవణం చేసి జ్ఞానపూర్ణం అవ్వాలి. అలాగ అవడంత వరకు మనం కూడా నిజం తత్వం నెరిగిన శుద్ధ భక్తులు అవ్వలేము. అయితే తత్వం గెలిచిన శుద్ధ భక్తుల తాలూకు లక్షణాలు ఏంటని చెప్తున్నారు. శ్రద్ధ ఉండాలి. తత్వం నెరిగి వైరాగ్యవంతులు కానంత వరకు ఎవరన్నా శుద్ధ భక్తులు కూడా సంభవించదు. అంటే శుద్ధ భక్తులు ఎప్పుడు అవుతారు? శ్రద్ధ ఉండాలి,
తత్వం తెలుసుకోవాలి. మూడోది వైరాగ్యం రావాలి. ఈ మూడు అవనంత వరకు ఎవరు కూడా శుద్ధ భక్తులు అవ్వలేరు. అది శుద్ధ భక్తులు అవ్వాలంటే మూడు కావాలి: శ్రద్ధ, తత్వం తెలుసుకోవడం, వైరాగ్యం అభ్యసించడం. ఈ విధంగా చెప్పారు. అయితే ఇప్పుడు ధర్మరాజు అడిగిన ప్రశ్నకి నాకేం తెలియడం లేదు, ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు అన్న దానికి నారదుడు సమాధానం ఇస్తున్నాడు. ఏం ఇచ్చాడు అన్నది మనం వచ్చే క్లాస్లో మనం చూద్దాం. హరే కృష్ణ. ఎవరికి నేను ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. అంటే ప్రభుజీ 38వ శ్లోకంలో మీరు భాష్యం చెప్పినప్పుడు జీవుడు భగవంతుడు గురించి చెప్పారు. అది నాకు సరిగ్గా అర్థం కాలేదు ప్రభుజీ. జీవుడు అదే భగవాన్ అనేది ఎందుకు సంబోధిస్తారు అంటే, ఎవరైతే భగవంతుడితో సాన్నిహిత్యంగా ఉండి భగవంతుడి లక్షణాలు కలిగి ఉన్నాడో వాడిని కూడా భగవంతుడితో సమానంగా భగవాన్ అని సంబోధిస్తారు. అందుకనే మనకి గురువాష్టంలో సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రం అని చెప్తారు. గురువుని మనం హరికితో సమానంగానే చూస్తాం. గురువు అనుకోకపోవచ్చు, నేను వేరు హరి వేరు అని. మనం మాత్రం ఆయన్ని గురువుగానే హరిగానే చూస్తాం తప్ప మనం హరి వేరు గురువు వేరు అని చెప్పి చూడడానికి లేదు. మన దృష్టిలో మనం భగవంతుని చూడలేదు. భగవద్ ప్రతినిధి అయినా గురువునే మనం చూస్తున్నాం. మనం అందుకనే మనం ఎప్పుడైనా ఒక రాయబారి కానీ లేకపోతే దేశ దౌత్యవేత్తలు అంటారు, అంటే అంబాసిడర్స్, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఆ టెంపుల్ ప్రెసిడెంట్, ఆ కంట్రీ ప్రెసిడెంట్ వస్తే ఎంత గౌరవిస్తామో అంతే గౌరవం ఈయన కూడా ఇస్తాం. దౌత్యవేత్త అయినప్పటికీ, అంబాసిడరే అయినప్పటికి కూడా ఆయనతో సమానం. ఆయన ఒక ఈ దౌత్యవేత్త ఈయన కాదు, ప్రెసిడెంట్ కాదని చూడం, ప్రెసిడెంట్ గానే గౌరవిస్తారు. అదేవిధంగా మనం ఆయనకు అన్ని స్వభావాలు అన్ని క్లోజ్గా అత్యంత ప్రియమంగా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా భగవాన్ అని కూడా మనం భగవంతుని చూసాం. అందుకని ఆయన భగవాన్ అని నాకు సంబోధించారు నారదుని. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ఒకసారి దీర్ఘు నరోత్తముడు అంటే ఒకసారి చెప్పరా ప్రభు? ఆల్రెడీ చర్చించాం. ధీరుడు అంటే ఇది ముందు చెప్పారు. ధీరుడు అంటే ఏంటంటే ఈ లౌకిక ఆకర్షణలకి కల చెందిన వాడిని ధీరుడు అంటారు. అలాగే నరోత్తముడు అంటే ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క దీంట్లో ఉండేవాడు నరోత్తముడు. అంటే భగవంతుడి సేవలో భగవంతుడి మనసుని స్మరిస్తూ ఉన్నవాడు నరోత్తముడు. అందుకే ప్రభుపాద దాంట్లో రాస్తారు. మనం ఇది 28వ శ్లోకం 18 నుంచి దానికి ముందు శ్లోకాల్లో వచ్చింది అది 17. ప్రభుజీ, ఈ ఇద్దరిలో ధీరుడు నరోత్తముల్లో ఎవరు గొప్పవారండి? నరోత్తముడు. మనం చర్చించాం కూడా, ధీరుడుగా చేసే అభ్యాసాన్నే ముందు కొనసాగిస్తూ పురోగతి చెందితే నరోత్తముడు అవుతాడు అని చెప్పి కూడా రాసాం, చర్చించాం అక్కడ. గుర్తుందో లేదో అక్కడ ఈ అధ్యాయం ముందు అధ్యాయం నాకు గుర్తులేదు కానీ మొత్తం ధీరుడు నరోత్తముడు ఈ దీంట్లో అనుకుంటున్నాను. దీంట్లో వచ్చిందండి ధీరుడు నరోత్తముడు. 17, 18 అక్కడ ఆ రేంజ్ అక్కడ వచ్చింది. ప్రభుజీ, మరి ధృతరాష్ట్రుడు అందరూ ఎటు వెళ్ళారండి? వాళ్ళు అడవులకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ డెస్టినేషన్ ఏమై ఉంటది? భగవద్గీత వెళ్ళలేరు. వాళ్ళు బ్రహ్మన్ వెళ్ళారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రభుజీ 27వ శ్లోకంలో ఉంది ప్రభుజీ, భాష్యంలో ఆధ్యాత్మికవాదులు 3 తరగతులు అని చెప్పి ఉంది. ధీరులు, సన్యాసులు, నరోత్తములు.
చివరికి గృహమును వీడాలి ప్రభుజీ అప్పుడు గాని. ఉమ్. అంటే నేను ప్రభుపాద వారు రాశారు ధీరులు అంటే ఎవరు అన్నది. కుటుంబ అది సాంగత్యమునకు దూరంగా ఉండి కలతకు గురి కాని వారని భావము. ఆ ఇక్కడ ఎన్నోది 27 27వ శ్లోకంలో భాష్యం ప్రభుజీ. 2వ తరగతి వారు సంకల్పములన్నీ భగ్నమై సన్యాస జీవనము స్వీకరించిన సన్యాసులు. ఇక 3వ తరగతి వారు శ్రవణ కీర్తనల ద్వారా భగవత్ చైతన్యమును జాగృతము చేసుకుని హృదయమునందే నిలిచి ఉన్న భగవానునిపై సంపూర్ణంగా ఆధారపడి గృహమును పరిత్యజించు భగవద్భక్తి. ఓ సారీ నేను 11 అధ్యాయం కదా 11 అధ్యాయం చూస్తున్నాను, అందుకే ఎక్కడ కనబడడం లేదు ఏంటో అనుకుంటున్నాను నేను. 13లో అదే అది 11కి వెళ్ళిపోయింది, నేను చూడలేదు అధ్యాయం 11 దాంట్లో, అందుకని ఎక్కడ కనబడడం లేదట. ఇది కూడా 27 అదే నరోత్తం దాంట్లో ఉంది. 27వది నరోత్తం. ఎవరు నరోత్తం అన్నదాన్ని ఎందుకంటే చూడండి ఇక్కడ రాస్తాడు భాష తాత్పర్యంలో కూడా రాస్తుంది. గృహనుడి హృదయం నందే నిలిచిన పూర్ణ పురుషోత్తముడు హరిని పైననే సంపూర్ణంగా ఆధారపడే మనుషుడు నిక్కముగా నరోత్తముడు అనబడును. ఓకే ప్రభు. తాత్పర్యంలో కూడా రాస్తుంది అది. ధీరుడు అన్నది 27 దాంట్లో ఉంది. ధీరుడు అనగా ఎంత ప్రేరేపించబడినను కలత చెందిన వాడని భావము. తర్వాత కింద హౌ టు బికమ్ ధీరా అనేది కూడా రాస్తున్నారు. 26లో రాశారు అది. ధీరుడు అనగా ఎంత కలుగుతుంది. ఇక్కడ దీంట్లో మళ్ళీ మూడు రకాలుగా రాశారు. దీనిలో అనగా కుటుంబ సాంగత్యం దూరంగా నుండి కలత గురి కాని వాటిని భావం అది. ఈ విధంగా సంకల్పములన్నీ భగ్నమై అంటే ఏంటి ప్రభుజీ? ఆ? 2వ తరగతి వారు సంకల్పములన్నీ భగ్నమై ఆ. సన్యాస జీవనమును స్వీకరించిన సన్యాసులు. అంటే సంకల్పం భగ్నం ఇవ్వాలంటే అన్ని ఫెయిల్ అయిపోయాయి. అప్పుడు గాని వైరాగ్యం రాదా ప్రభుజీ? అంటే అలాంటి వైరాగ్యులు కూడా ఉంటారు కొంతమంది. ఎలా అయినా భగవద్ధామానికి వెళ్ళాలి. అలా కాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా అంత సంపూర్ణం కాదు. ఆ అంతే కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సన్యాసం తీసుకోవడం లేదు, జీవితం విరక్తి వచ్చేసి వాళ్ళు తీసుకున్నారు అంతే తప్ప. అంటే మెల్లిగా వెళ్తారు కదా ప్రభుజీ తర్వాత. వెళ్తారు కానీ వాళ్ళు సంపూర్ణంగా సన్యాసి అవ్వాలని చేయలేదు. అది అంటే వాళ్ళు కూడా మంచి వాళ్ళే. ఇక సంపూర్ణంగా జీవనం విరక్తి ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి విరక్తి పెంచుకోవాలని కాదు, ఇది వదిలిపెట్టాలని కాదు, ఏది పట్టుకున్నా పని చేయడం లేదు, వేస్ట్ విరక్తిగా వచ్చింది అన్నమాట. నేను అంటే అంటే ఇది నెగిటివ్ ఉదాహరణ. అంటే ఇలా జరుగుతాయి అంటే జరుగుతాయి కూడా. నేను ఒకసారి భగవద్గీత కోర్స్ తీసుకుంటున్నాను, ఫస్ట్ బ్యాచ్ అనమాట, ఇంగ్లీష్ బ్యాచ్. అందులో ఒక మాధవజీ వచ్చింది. ఆమె వెరీ సక్సెస్ఫుల్ అనమాట కెరియర్లో. చాలా తక్కువ కాలంలో మేనేజర్ పోస్ట్కి వెళ్ళిపోయింది. ఆ మేనేజర్కి వెళ్ళిపోయి అంత సక్సెస్ఫుల్ అయినప్పుడు కొద్దిగా మన గీతా కోర్స్కి అప్పుడు కరోనా టైం కూడా గీతా కోర్స్కి ఎందుకు వస్తుందంటే అప్పటికి కొద్దిగా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే అలా పెరిగిపోతారో మిగతా వాళ్ళు కొద్దిగా ఈర్ష్యులు ఉంటారు కదా, ఆమెకి ఏదో చేస్తున్నారు, అవి తట్టుకోలేక ఆ ప్రెషర్కి మన గీతా కోర్స్కి వచ్చిందాము. తర్వాత తర్వాత నన్ను చాలా ప్రశ్నలు అడిగేది, ఓ గంటలు తినేసింది, 2 గంటలు 3 గంటలు ప్రశ్నలు అడుగుతూ కూర్చునేది. తర్వాత ఆమె తెలిసింది ఏంటంటే ఆమె మొత్తం ఇంట్లో పనులు కానీ ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే ఆమెకి మొత్తం మీద ఆమె ఏదో తప్పు చేసింది, ఆ తప్పు పట్టుకుని ఇంకా అందరూ పెద్ద ఇష్యూ చేసి ఆమె ప్రమోషన్ నుంచి తీసేశారు. అంతే, ఆ ఉద్యోగం మానేసింది. ఇంట్లో వంట కూడా చేయడానికి కాన్ఫిడెన్స్ లేదు. ఇంట్లో వంట చేసినా సరే అంటే ఆ మనసు బాగోపడం వల్ల 1-2 సార్లు మార్చేసింది అన్నం గట్ట. ఇంకంతే, ఆ తర్వాత వంటలు చేయడం మానేసింది, పిల్లలు పట్టించుకోవడం మానేసింది, ఆమె అన్ని వదిలిపెట్టేసింది. అది నిజమైన వైరాగ్యం కాదు, కాన్ఫిడెన్స్ పోయింది తన మీద తనకి. కొంతమంది ఉంటారు అలాగా. సో అయితే అది అటువంటి వాళ్ళు సన్యాసం తీసుకుని నిలబడలేరు, ఎందుకంటే అది తాత్కాలికం. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రభుపాద గారు చెప్తుంది అంటే వాళ్ళు
నుంచి క్లాస్ అంతే ఇది ఎన్ని ప్రయత్నం చేసినా మనకు దొరికే దుఃఖమే అని అనుభూతి పొంది అప్పుడు సన్యాసం తీసుకుంటారు. అది రెండో తరగతి వాళ్ళు. అందుకని వాళ్ళు మాయవాద ఈ ధీరుల కంటే గొప్ప వాళ్ళు. అలా కాకుండా ఇందాక చెప్పిన ఆ లేడీ ఒకవేళ సన్యాసం తీసుకుంది అనుకోండి, ఉండలేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనసు మళ్ళీ ఇది సర్దుకు అనుకుంటుందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్ది మనసు. అది ఆవేశమే తీసుకున్న నిర్ణయం అది. ఇది ఏంటంటే వీళ్ళు రెండో తరగతి వాళ్ళు ఆవేశం మీద కాదు, వాళ్ళు నిజంగా ఇంకెచ్చి వాళ్ళకి ఇంకా కన్విన్స్ అయిపోద్దామట ఇంకా వీళ్ళకి. అందుకనే మా దాంట్లో కూడా బ్రహ్మచారి అవ్వాలంటే మీరు కనీసం 1 సంవత్సరం అయినా పని చేయాలి, జాబ్ చేయాలని చెప్తాం. ఎందుకంటే జాబ్ చేస్తే అక్కడ జాబ్ కష్టాలు తెలిస్తే అప్పుడు రెండోసారి మళ్ళీ బయటకు వెళ్దామంటే ఆలోచిస్తాడు, అమ్మో బాబు మళ్ళీ అక్కడ కానీ ఇదే బెటర్లే అని. ఏం జాబ్ ప్రభుజీ, ఎలా ఉంటుంది జాబ్ ప్రభుజీ? ఏదో జాబ్ చేసుకుని రావాలి 1 సంవత్సరం అయినా కంపెనీకి వెళ్ళి. అంటే చదువు ఉండాలి కదా ప్రభుజీ, జాబ్ చేయాలి. అదే జాబ్ చదివి జాబ్ చేసుకుని వచ్చి ఒక జాబ్ 1 year జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాడికి తెలుస్తుంది అక్కడ కష్టాలు ఏంటో తెలుస్తుంది. అప్పుడు వచ్చిన ఓ బాబు దానికంటే ఇదే బెటర్ అన్న దాని మీద బ్రహ్మచారి ఉండాలనుకుంటాడు. లేదంటే ఏమవుద్ది, ఈ రోజు బ్రహ్మచారి రేపు మళ్ళీ బయటికి వేరే వాళ్ళ తర్వాత అలాంటి ఇటు తిరుగుతూ ఉంటాడు అనమాట. చివరికి గృహమును వీడాలి అని చెప్తున్నారు ప్రభుజీ 3 తరగతులు కూడా. దేవుడు అంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే కళ చెందకుండా విడిచిపెట్టలేకపోతున్నాడు మనకు కళ చెందుతున్నట్టే కదా. ఉదయమో నేను వదలలేనని చెప్పి చాలా కష్టం ప్రభుజీ. పర్వాలేదు, మీ ప్రభుత్వం వదిలితే మీ వెనకాల వెళ్తారు మీరు. మీ ప్రభుత్వం వదలని చెప్పి మీకు పర్వాలేదు. బాబోయ్, శ్రవణమే బెటర్ ప్రభుజీ అన్నిటికన్నా. ఇప్పుడు బాగా అర్థమవుతుంది ప్రభుజీ ఫస్ట్ లో కన్నా. ఫస్ట్ అసలు ఏమి అసలు తెలిసేది కాదు. అడ్వాన్సింగ్ మీరు అంతేం లేదు ప్రభుజీ, అంటే కొంచెం రెండోసారి వినడం కొంచెం. రెండోసారి కాదు, ఏదంటే దీంట్లో ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్న గొప్పతనం అది. మేము కూడా ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు నాకు కూడా చాలా సార్లు నేను చదివినవే, నేను క్లాసుకు రావడానికి ముందు కూడా చదువుతాను, కానీ మీకు చెప్తున్నప్పుడు నాకు చాలా ఇది అనిపిస్తుంటుంది. ఎందుకంటే అది ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్న గొప్పతనం. మనలో అనర్థాలు ఎంత పోతుంటాయో అంత మనకి అది మంచి రుచి పెరుగుతూ ఉంటది దాని మీద. మన అన్నదానం ఉన్న రోజులు మనకి అది ఎక్కువ. అందుకనే మన సాధనలో కొద్ది ఏమాత్రం 1.1% తగ్గినా సరే మన యొక్క అవగాహన పెరుగుతుంటాం. అందుకనే మన భగవద్గీత ఎన్నిసార్లు చదివినా బోర్ కొట్టదు. ఎందుకంటే ప్రతిసారి కొత్త పాయింట్లు, కొత్త ఆలోచనలు. అవునా, ఇది ఎప్పుడు నేను వెళ్ళలేదే, ఎప్పుడు చదవలేదు, ఎన్నిసార్లు చదివాను కానీ ఎప్పుడు ఎలా మిస్ అయిన ఈ పాయింట్ అనిపిస్తుంటుంది. ఎందుకంటే మన అనర్థాలు పోతున్నాయి కాబట్టి మనకు అవగాహన మారిపోతుంటాం. సో మీలా నేను కూడా అడ్వాన్స్ అవ్వాలని ప్రార్థన చేయండి. ఏం లేదు ప్రభుజీ, అడ్వాన్స్ లేదు. ఎవరికైనా ఇంప్రెషన్ ఉన్నాయా? ప్రభుజీ మొన్న ఫస్ట్ అధ్యాయంలో అన్నాను, అది గంగాజలము దీర్ఘకాల సేవానంతరమే అని అంటే అది ఏంటి, అది ఎవరు సేవ? అది గంగాజలంలో మనం గంగలో స్నానం చేస్తే ఒక్కసారి మన పాపాలు పోవు, మళ్ళీ 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 చేస్తూ ఉండాలి. కానీ అలా కాకుండా భక్తుల యొక్క సాంగత్యంలో మనం శ్రద్ధగా వింటే ఒక క్షణంలో మనం మొత్తం అన్ని నాశనం అయిపోతుంది. మనం
గంగాజలంలో మునగడాన్ని దీర్ఘకాల సేవానంతరం అన్నారు. కాదు, గంగా జలాన్ని ములగడం అన్నది అనే ఆ సేవ, గంగా జలాన్ని ములగడం కూడా ఒక సేవ. ఆ సేవ దీర్ఘకాలం చేసిన తర్వాతే మనం శుద్ధులు అవుతాం. అంటే మళ్ళీ 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 అలాగే ఎన్నో సార్లు చేస్తేనే మనం శుద్ధులు అవుతాం. ఓహో. కానీ హరినామం గురించి చెప్తారు, భక్తుల సాంగత్యం గురించి చెప్తారు అనుకుంటా భక్తుల సాంగత్యం కదా. భక్తుల సాంగత్యం వెంటనే మనం సరైన భక్తుల్ని మన సరైన భావంతో ఆయన శరణాగతి తీసుకుని ఆయన దర్శిస్తే వెంటనే ముక్తి. అప్పుడు మొత్తం అన్ని ఒక క్షణంలో నా భస్మం అయిపోతాయి. థ్యాంక్ యూ. అపరాధాలు కూడా పోతాయా ప్రభు? ఆ? అపరాధాలు ఉంటాయి కదా, అపరాధాలు కూడా పోతాయా? అన్ని భస్మం అయిపోతాయి. అపరాధాలు వైష్ణవ అపరాధం పోదని అంటా ఉంటారు. అన్ని భస్మం అయిపోతాయి. కానీ మనం సరైన గురు అదే వైష్ణవుని సరైన భావంతో శరణాగతి తీసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెయ్యకుండా కూడా ఉండాలి కదా ప్రభుజీ. ఇప్పుడు విన్నాం, పోయింది అనుకున్నాం, మళ్ళీ ఒక అరగంటకి మళ్ళీ మామూలు అయిపోతాం. అలాగుండకూడదు. ఎందుకు అలాగ అవుతుంది అంటే మన సరైన భావంతో వాళ్ళని శరణాగతి పొందడం లేదు. పరిస్థితులు కూడా ఉంటాయి కదా ప్రభుజీ ఇండ్లలో. అదే నేను చెప్తున్నాను, అందుకనే మనకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అవుతుంది. లేదంటే మనం సరైన భావంతో శరణాగతి తీసుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళమంటూ ఉండదు. చూడండి, వాల్మీకి ఋషి ఏమయ్యాడు? మరి ఒక కిరాతకుడు ఏమయ్యాడు? నారదమునికి సరిగా అవగాహన శరణాగతి తీసుకోవడం వల్ల శుద్ధ భక్తుడు అయిపోయాడు. మృగారి, అలాగే హరిదాస్ ఠాకూర్ జీవిత చరిత్రలో ఒక వేశ్య వస్తుంది, ఆమె కూడా. వీళ్ళందరూ మారిపోయారు. ఎలా మారిపోయారు? వాళ్ళు శ్రద్ధ భావంతో వాళ్ళని ఆ భక్తుల సాంగత్యంలో వచ్చారు. ఆ సాంగత్య ప్రభావం వల్ల వాళ్ళు మారిపోయారు. మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళలేదు. వాళ్ళ జీవితంలోకి వెనక్కి వెళ్ళలేదు వాళ్ళు. అదే విధంగా నారదముని, ఇది ప్రహ్లాదుడు తీసుకున్నాడు. నారదముని యొక్క ఆశ్రయం కొంచెం ప్రహ్లాదుడు ఇప్పుడు ఏనాడు కూడా సంసార బంధంలోకి వెళ్ళలేదు. అంటే సంసారం జీవితం చేసినా సరే ఆయన మానసికంగా సంసార బంధంలోకి వెళ్ళాలి. ఇవన్నీ ఏంటంటే మనకి ఉదాహరణ. చాలా కష్టం. సాధన చేయగా కష్టం అనేది కాదు మనకి. ఏంటంటే ప్రాబ్లం అంది ఎక్కడంటే, ఇంకా మనకి భౌతిక జగత్తు మీద ఏదో హోప్ ఉంది. పరిస్థితులు కూడా ఉంటాయి కదా ప్రభుజీ, మనకి లేకపోయినా. పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉన్నాయి. పరిస్థితి అంటే అక్కడ సంసారం వదిలేమని ఎక్కడ చెప్పలేదు. కానీ సంసారాలు ఉంటూ భగవంతుడు ఏదైనా చేయగలని నమ్మకం ఉండాలి. అది మనకు లేదు ఇంకా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఏం మాట్లాడట్లా, కనిపిద్దాం ఏం మాట్లాడ. పద్నాలుగు మీ వాయిస్ బ్రేక్ అయింది. మరి మీరేం చెప్పారో ఓకే. ఎవరికి లేకపోతే మనకి ప్రాబ్లం. రూపాదికి జయ. ప్రణామాలు. హరే కృష్ణ.